సో అందరికీ ఆత్మ ప్రణామాలు. మనం సేత్ స్వరంలో 173వ పేజీలో ఉన్నాం. మరి ఇంకా స్లోగా చదవమంటారా, పర్వాలేదా? సార్ బాగుంది. ఓకే అమ్మా. నిజానికి ఒక మానసిక అనుభూతికి చెందిన విషయం కొందరు ఇతరులతో కలిసి ఎంతో సుఖంగాను ఆత్మవిశ్వాసంతోనూ సమర్థతతోనూ పనిచేస్తారు. దీనికి సారూప్యత ఏమిటంటే, జాన్ డో అనే అతను ప్రాథమిక పాఠశాల నుండి ఉన్నత పాఠశాల వరకు అన్ని తరగతులు అదే సహ విద్యార్థులతో ఉండడం. మరి అదే పునరావతరణల విషయంలో అయితే అతను తన పాత సహచరులతోనే తిరిగి రావటానికి ఎంపిక చేసుకుంటాడు. అయితే మరికొందరు ఒక బడి నుండి మరొక బడికి మారుతూ ఒంటరిగా ఉంటూ సాపేక్షంగా మరింత స్వేచ్ఛగా మరిన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. వీరికి ప్రతిమావారు ఎన్నుకున్న సుఖవంతమైన భద్రతా వలయం ఉండదు. ప్రతి సందర్భంలోనూ తదుపరి జన్మ, దాని కాలం, వాతావరణం, మరి చారిత్రక తేదీ మాత్రమే కాదు, దాని సమగ్ర స్వభావం, దానిలో అనుసరించాల్సిన సాధనా పద్ధతులు సైతం నిర్ణయించుకునే అధికారం వ్యక్తిదే. కాబట్టి ఎవరి లోపలి నేనుకు వారికి విభిన్న పునరవతరణ పద్ధతులు ఉంటాయి. ప్రతి వారి లోపలి నేను తన సొంత లక్షణానికి అనువైన పద్ధతిని ఎంపిక చేసుకుంటుంది. సో కాబట్టి ఎవరికి వారే వారి యొక్క పద్ధతిని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి ఈ మాధవరావు, నేను మా నాన్నగారు టీచర్గా పనిచేస్తూ ఉంటే చాలా జాగాలకు ట్రాన్స్ఫర్ అయింది. సో ఏమవుతూ ఉంటుంది, ఉదయం మామూలుగా 8వ తరగతి వరకు ఒక బ్యాచ్లో చదివాం. ఆ తర్వాత 9, 10 ఒక చోట, 10వ తరగతి సగం ఒక చోట, ఇంటర్మీడియట్ ఒక చోట, డిగ్రీ ఒక చోట, అలా చదవడం అయింది. సో అంచేత ఫ్రెండ్స్ మారిపోతూ ఉంటారు. అంటే ఏంటి, అలా సెలెక్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి పద్ధతిని నేను ఎంచుకొని పుట్టాను అనమాట. ఈ విషయం ఇప్పుడు కదా అర్థమైంది. సో మనకెంత ఆనందంగా ఉంటుంది అంటే, వీలైనంత వరకు ఒంటరిగా ఉంటూ ఎక్కువగా మందితో కలవకుండా తనదైన ప్రణాళికల్ని సిద్ధం చేసుకొని తాను ఎలా ఎదగాలి అనేది ఆలోచించుకోవటానికి ఒక ఉదాహరణ వ్యక్తిత్వం లాంటిది అనమాట ఇలాంటిది. అలాగా ఎంతో మంది కూడా ఉంటారు అలాగా. మరి ప్రతి వారిలో ఆ లోపలి నేను తన సొంత లక్షణానికి అనువైన పద్ధతిని ఎంపిక చేసుకుంటుంది. ప్రతి జీవితంలోనూ మీ లోపలి పరిస్థితులు తెలుసుకునేందుకు బాహ్య వాతావరణాన్ని నిశితంగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లోపల దాని ప్రతిబింబమే బయట ఎదురుపడేది. సో బయట వస్తోంది ఏదైనా అంటే మన లోపల మనము చక్కగా సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నటువంటి రికార్డు, క్యాసెట్ ఏదైతే ఉందో అది ప్లే అవుతుంది అనమాట. మన లోపల ఉన్న క్యాసెట్ మన ముందు ప్లే అవుతుంది, అంతకంటే మరేమీ లేదు మన రికార్డు. మీ లోపలి నేను స్వభావాన్ని బయటికి కనపరిచేందుకు మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓహో, ఇదంతా నేను కోరుకున్నదే అనమాట, నేను ఇంతకు ముందు నుంచి మూటగట్టి తెచ్చుకున్నటువంటిదే అన్నమాట ఈ సినిమా అంతా అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఇలా జరగడంతో లోపలి నేను తన సొంత స్వభావం, సామర్థ్యాలను ఎక్కువగా ఎరుకలోకి తెచ్చుకోవటం వలన బయటి పరిస్థితులు మరింత మెరుగయ్యే దిశగా మారడం జరుగుతుంది. మెరుగయ్యే దిశగా మారడం జరగడం అంటే ఏంటన్నమాట, నిజానికి మనకిప్పుడు అనేక విపత్కరమైన పరిస్థితులు, కొట్లాడే వాళ్ళు అలాంటి వాళ్ళు ఎదురుపడ్డప్పుడు, ఓహో ఇదంతా నేనే సెలెక్ట్ చేసి తెచ్చుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను మార్చుకోవాలి, నేను చాలా సహనం వహించాలి అనే ఎరుకని మనం పొంది వాటిని ఆ పరిస్థితులను చక్కబరచుకోవడం జరుగుతుంది అనమాట. అందువల్ల సిద్ధాంతపరంగా జన్మ జన్మకు మీరు దృఢతరంగా, మెరుగైన ఆరోగ్యంతో, సంపన్నంగా, మరింత తెలివిగా ఎదుగుతుంటారు. కానీ చాలా కారణాల వల్ల అలా జరగదు. ఇంతకు ముందు చెప్పిన విధంగా చాలా వ్యక్తిత్వాలు కొన్ని నిర్దిష్ట విషయాల అభివృద్ధిలో మాత్రమే కేంద్రీకృతమయ్యే వేరే అనుభవాల్ని ఎన్నుకుంటాయి. తతిమా వాటిని కొన్ని జీవిత కాలాల పాటు తిరస్కరించడం జరుగుతుంది. చూడండి ఎంత క్లియర్గా ఉందో. మనం బాగా అనుకూలంగా ఉన్నవి చాలా వ్యక్తిత్వాలని మన నిర్దిష్ట విషయాల అభివృద్ధిలో కేంద్రీకృతమయ్యేలాగా ఆ అనుభవాల్ని ఎన్నుకుంటాం. అయితే చాలా వాటిని మనం తిరస్కరించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే వాటిని పరిష్కరించుకునేటువంటి శక్తి, ఆ జ్ఞానము మనకు అందక వాటన్నిటిని పక్కకు తోసేస్తూ ఉంటాం. చాలా విషయాల్లో బాధపడుతూ ఉంటాం. అబ్బా ఇప్పుడు ఎందుకు వచ్చిందిరా ఈ గోల, ఈ గొడవ అని చెప్పేసి వాటిని పక్కకు జరుపుతూ ఉంటాం అనమాట. అంటే ఆ తగినంత ఎనర్జీ రావాలి అంటే ఆ ఆలోచన, ఆ ఎరుక పెరగాలన్నమాట. అసలు ఏ చేతనకు ఒకే విధమైన అనుభవాలు ఉండవు. వాటిని ఒకే రకంగా వ్యాఖ్యానించుకోవటము జరగదు.
కాబట్టి ప్రతి వ్యక్తి పునరావతరణ అవకాశాలను తన సొంత శైలిలోనే ఉపయోగించుకుంటాడు. ఉదాహరణకు లింగ మార్పుల అవసరం. చాలా అద్భుతమైన విషయాల్ని చాలా స్పష్టంగా చెప్తారు సేత్ మాస్టర్. ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఓకే అండి, సారీ ఫర్ ట్రబుల్. ఏంటి అంటే మనము ఇక్కడ ఎవరి యొక్క చేతన వారిదే, దానికి చాలా ప్రత్యేకమైనటువంటి విషయాలు ఉండి వాటిని ఎంచుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి లింగ మార్పులు అంటే ఇప్పుడు నేను వచ్చే జన్మలో అమ్మాయిగా పుట్టాలా అబ్బాయిగా పుట్టాలా, సో మనము ఎలా రావాలి, వస్తే ఎలా తయారై రావాలి, ఎలా ఎదుర్కోవాలి, అబ్బా ఇప్పుడు ఈ యొక్క జన్మలో ఈ ఆడజన్మలో ఎన్ని కష్టాలు ఉన్నాయో అనుకోవడం, అలాగే లేదా ఈ ఆడజన్మ ఎంత బాగుందో లేకపోతే ఈ మగజన్మ ఎంత బాగుందో మళ్ళీ ఇదే కావాలనుకోవటం, బాగున్నా కావాలనుకోవటం, వద్దంటే ఎస్ మళ్ళీ ఇదే కావాలి, దీని ద్వారా నేను నేర్చుకోవాలి, దీని ద్వారా నేను సాధించాలి అని అనుకొని కూడా మళ్ళీ అదే జన్మను కోరుకోవడం. అలా 2, 3, 4 అనేక పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి. వీళ్ళే నాకు భర్తగా రావాలి, వీళ్ళే నాకు భార్యగా రావాలి, లేకపోతే వీళ్ళు నాకు కొడుకుగా పుట్టాలి, ఇలాగా ఎంతో మందిని మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. మనకున్న ఎనర్జీ లెవెల్స్ ని బట్టి మనం ఆడుకునే ఆట, గేమ్, మన సొంత ఆట అనమాట అది. కొందరు తమ లింగాన్ని ప్రతి జీవితంలోనూ మార్చుకుంటూ ఉంటారు. కొందరు వరుసగా కొన్ని పుంలింగ జీవితాలు, తర్వాత వరుసగా స్త్రీలింగ జీవితాలు కోరుకుంటారు. మొత్తం మీద పునరావతరణల చట్రంలో ఈ ఇరులింగాల పరమైన జీవితాలు, అనుభవాలు ఏమిచ్చి తీరాలి. 7 జన్మల బంధం పడి ఉంది అని ఒక పాట ఉంది కదా. సో ఒకసారి ఈ యొక్క బంధం అనేది అంటే జ్ఞానం అనేది సరైనది, ఎరుక అనేది లేనప్పుడు అలాగా ఎన్నో జన్మలు మనము ఎత్తాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఒకే ఒక లింగపరమైన జీవితాన్ని అనుసరిస్తే సామర్థ్యాల వికాసం జరగదు. ఎందుకంటే మనము అటు నుంచి అటు దూకుతూ ఉంటాము. అండ్ మన యొక్క ఎనర్జీ లెవెల్స్, ఆ సామర్థ్యాలు, ఆ శక్తి పెరగాలి, ఆ స్థాయి మనకు పెరగాలి అంటే తప్పనిసరిగా ఆ మార్పులు అనేవి చేసుకుంటూ ఉండాలి. ఇంత తెలిసినా కూడా మనము ఆ ధ్యాన సాధనలో ఎలా ఉన్నాము, అసలు ఆ ఎరుక మనం ఖచ్చితంగా కలిగి ఉన్నామా లేదా అనే దాన్ని మనం ఎప్పటికప్పుడు గనక చెక్ చేసుకుంటూ ఉంటే మనకి ఎంతో నవ్వు వస్తూ ఉంటుంది. మన అనుభవాలు మనకే ఎంతో నవ్వు తెప్పిస్తాయి. మరి నాన్న అమ్మతనం రెంటిలోనూ అనుభవం ఉండాలి. మీరు ఆ స్థితికి చేరుకోగానే మీరు మీ రోజువారీ అస్తిత్వాన్ని, మీకు తెలిసిన జీవితాన్ని ఏర్పరచుకుంటున్నారని గ్రహించడం జరుగుతుంది. అప్పుడు మీ మానసిక అభౌతిక సరళిని, తద్వారా మొత్తం నిత్య జీవిత వాతావరణాన్ని మార్చుకోవడం మొదలు పెడతారు. ఇక్కడ ఈ ధ్యానం ద్వారా వచ్చే, జ్ఞానం వలన వచ్చే ఒక గొప్ప ప్రయోజనం ఏంటి అంటే మనం దేనికి బాధపడము. ఓహో ఇది ఇలాగా అయితే దీన్ని ఇలా మార్చుకోవాలి, ఈ గేర్ ఇలా మార్చాలి, ఇప్పుడు మనం తప్పనిసరిగా టర్న్ తీసుకోవాలి అని ఒక మలుపు తిప్పాలి, మన బండిని మనమే మలుపు తిప్పుకోవాలి, ఇలాగా మరి స్పీడ్ పెంచాలి లేదా తగ్గించాలి, ఇక్కడ నిదానం కావాలి, ఇలా మనం మన యొక్క ఆలోచన విధానాన్ని ఒక కార్ డ్రైవింగ్ లాగా మనం చేయడం జరుగుతుంది అనమాట. అయితే నేర్పరి అయినటువంటి ఒక కార్ డ్రైవర్ లాగా మనం నడుపుకోవడానికి మన అంతర్జ్ఞానము అనేది ఉపయోగపడుతుంది అనమాట. అయితే లోతైన అంతర్బుద్ధికి గల లోపలి నేను యొక్క సామర్థ్యాలకు చెందిన జ్ఞానము, ఈ గ్రహింపు కలిసిమెలిసి సాగాలి. మీ పాత జీవితాలలోని మీ కష్టాల నుండి ఈ 2 అంశాలే మిమ్మల్ని గట్టెక్కిస్తాయి. ఈ 2 గ్రహింపులతో మీ మొత్తం భౌతిక అస్తిత్వ నిర్మాణం మార్పు చెందడం ప్రారంభిస్తుంది. అలాగే మీ ఆధ్యాత్మిక అభౌతిక వికాసం వేగవంతమవుతుంది. స్పిరిచువల్ అండ్ అభౌతిక అంటే ఏంటనమాట, ఈ భౌతిక స్థితిలో శరీరం లేకుండా ఉండే స్థితిలో సాగేదే, ఆ ఆత్మస్థితిలో సాగేటువంటి ఎదుగుదల అనేది వేగవంతం అవుతుందన్నమాట. ఈ యొక్క ధ్యానం వలన అంతర్బుద్ధిలో ఉన్నటువంటి నేను యొక్క సామర్థ్యాలని మనం పెంచుకోవడం ద్వారా. ఇప్పుడు మీ ప్రస్తుత సంబంధాలకు, స్వభావాలకు, అనుభవాలకు ఒక అంతర్గత తర్కం ఉంటుంది. ఉదాహరణకు ఒక స్త్రీ ద్వేషిగా గనక ఒక జీవితంలో ఉంటే మరో జీవితంలో ఒక స్త్రీగా పుట్టవచ్చు. మనం దేన్నైతే ద్వేషిస్తామో అది కంపల్సరీగా మన వెంటబడి ఆ కర్మ మన అందులోకి తోసేస్తుంది. అలాగే పాత జీవితంలో ఆడతనపు స్వభావాన్ని వ్యతిరేకించిన మీరే ఆ స్వభావాన్ని పొంది ఉండడం ద్వారా ఆడతనంలోని అనుభవాన్ని చవి చూడటం జరుగుతుంది. నిజానికి దానికి ఇదొక్కటే మార్గం. జబ్బుపడ్డ వాళ్ళ పట్ల మీకు సానుభూతి లేకపోతే మీరు భయంకర రోగగ్రస్తులై పుట్టవచ్చు. చూడండి ఎన్ని పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఉన్నాయో.
ఊరికే కొన్ని కొన్ని ఉదాహరణలు ఇస్తున్నారు అంతే, ఇంకా చాలా ఉంటాయి చెబితే. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ రోగగ్రస్తులై పుట్టడం, భయంకర రోగగ్రస్తులై అని పుట్టడం అనే దానికి నిజంగా కేవలం రోగిష్టి వాళ్ళని అసహించుకోవడమే కాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, అధికమైనటువంటి కోపం వలన బీపీ పెరగడము, మళ్ళా ఆ కోపం తగ్గకపోవడము, అలాగే అలసత్వం, బద్ధకం వలన, ఇలాగా రకరకాల కారణాలతోటి మనం రోగిష్టి వాళ్ళమై పుట్టడం జరుగుతుంది. అలాగే మామూలుగా కూడా అసహించుకోవడం, విసుక్కోవడం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కూడా చాలా ప్రమాదకరమైనటువంటి రోగాలు రావడం జరుగుతుంది అన్నమాట. ఇది మీరు ఎంచుకునేదే. అప్పుడు మీరు ముందు కలిగి ఉన్న స్వభావాన్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది సుమా. సో ముందున్న స్వభావమే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఆ శరీరం మారినా, లింగం మారినా. అయితే ఆ అస్తిత్వంలో సాధారణంగా ఇతర సమస్యలు ఉంటాయి. కేవలం ఒకే కారణంగా ఏ అస్తిత్వము ఎన్నుకోబట్టం జరగదు. అదే ఇప్పుడు నేను చెప్పింది కూడా. అనేకమైన పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ తోటి కలిసి ఒకే ఒక్క ఆలోచన, ఈ ఆడజన్మ ఎందుకు అనే ఒక ఆలోచనే కాదు, ఇందులో ఉన్న అనుభవాలతో పాటు పొందినటువంటి చుట్టూ ఉన్నటువంటి పాత్రల యొక్క ప్రమేయం కూడా చాలా ఉంటుందన్నమాట. అనేక ఇతర మానసిక అనుభవాలు కూడా పరిగణనలోకి తీసుకోబడతాయి. అదే అన్నమాట ఇతర మానసిక అనుభవాలు. మనం ఈ జీవితంలో ఎన్ని పొందామో వాటన్నిటి యొక్క కాంబినేషన్ ఫార్ములా కలిగినటువంటి వ్యక్తిత్వాన్ని మనం తర్వాత జన్మలో పొందడం జరుగుతుంది. ఇప్పుడు ఇదంతా అసలు మనం ఎందుకు చదువుకుంటున్నాం, ఎందుకు వింటున్నాం, దీని గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే, ఓహో ఇలా ఉంటుందా, అలా ఉంటుందా, ఓ అక్కడి నుంచి ఆయన మాట్లాడుతున్నారు, ఎంత అనుభవంతో మాట్లాడుతున్నారు, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తమే మన యొక్క ఆహారము, ఆ ఎరుకయే మన యొక్క ప్రధానమైన ఆహారము అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహింపు చేసుకొని ఎప్పుడు దాంతో ఉంటాం అన్నమాట. ఉదాహరణకు, దీర్ఘకాల రోగగ్రస్త అస్తిత్వం అనేది ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు మీరు పట్టించుకొని మీ లోతైన సామర్థ్యాన్ని ఉపయోగించేందుకు సిద్ధం చేసే ఒక క్రమశిక్షణకు కొలమానంగా భావించవచ్చు. ఏంటి, ఇప్పుడు బాగా పెద్ద చాలా కాలంగా రోగగ్రస్తమై ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అంటే, వాళ్ళు ఇంతకుముందు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళ లోపల ఉన్నటువంటి సామర్థ్యాన్ని చక్కగా పట్టించుకోకపోవడం వలన అది వాళ్ళ క్రమశిక్షణకి కొలమానంగా ఆ రోగం రావడం జరుగుతుంది అనమాట. చూసారా ఎంత గొప్ప కారణం చెప్పడం జరిగిందో ఇక్కడ. ఉదాహరణకు, జీవితం పైకి సుఖవంతంగా, అర్థవంతంగా కనిపించవచ్చు, అయితే అది లోపల కేవలం డొల్లలా ఉండి వ్యక్తిత్వ వికాసానికి ఏ రకంగానూ ఉపయోగపడకపోవచ్చు. చూడండి, అయితే లోపల కేవలం డొల్లలా ఉండి పైకి ఎంతో సుఖవంతంగా, అర్థవంతంగా కనిపిస్తూ ఉంటుంది. అబ్బా వాళ్ళు ఎంత బాగున్నారు, వాళ్ళు ఎంత ఆరోగ్యంగా కనబడుతున్నారు, వాళ్ళు ఎంత ధనవంతులై ఉన్నారు, ఇలా మనకు కనిపిస్తారు. కానీ లోపల పైకి చాలా హుషారుగా ఉంటారు, లోపల చాలా డొల్లలా ఉంటారు. ఆ వ్యక్తిత్వం నిజంగా ఏ రకంగానూ ఉపయోగపడదు వాళ్ళకి. వాళ్ళు కేవలం ఫోజ్ మాత్రమే కొడుతున్నారు పైకి మేకప్ చేసుకొని. కాబట్టి అలా కాకుండా లోపల ఏముంది అన్నది వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. అయితే నిజమైన సుఖ సంతోషాల అస్తిత్వం సహజ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని కలగలుపుకొని అద్భుతమైన తృప్తినిచ్చేదిగా ఉంటుంది. నిజమైనటువంటి సుఖ సంతోషాలు ఉన్నటువంటి అస్తిత్వం అది ఎలా ఉంటుంది, సహజమైన జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని కలగలుపుకొని అద్భుతమైన తృప్తినిచ్చేదిగా ఉంటుంది. ఇవాళ నేను జక్కా రాఘవరావు గారు, బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారి యొక్క ఒక ఇంటర్వ్యూ చూశాను. మీరు చూసారో లేదో, ఒకళ్ళు చూడకపోతే చూడండి, అది వేరే ఛానల్లో చేశారు ఆయన. తిరుపతిలో జరగబోయే ధ్యాన మహాచక్రం గురించి ప్లస్ అసలు పత్రిజీ గురించి చాలా అద్భుతమైన క్లారిటీ ఇచ్చారు. నేను పెడతాను ఆ వీడియో మీకు. అది గనక చూస్తే అసలు నిజానికి ఏ క్లాసు వినక్కర్లా, అంత స్పష్టంగా, అంత సింపుల్ గా 47 నిమిషాల వీడియోలో ఆయన చాలా హాయిగా అందరికీ తేట తెల్లంగా మాట్లాడారు అనమాట. ఈ జ్ఞానం అంతా ఏంటంటే చదవద్దు, వినద్దు అని కాదు, వినొచ్చు. కానీ మనం ఇప్పుడు కళ్ళజోడు తీసేసి చదువుకున్నట్టు ఉంటుంది అనమాట. కళ్ళజోడు లేకుండా అంటే మనస్సుకి, కళ్ళకు కాదు, మనస్సుకి ఏ యొక్క రంగు కళ్ళజోడు లేకుండా మనం నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. అలాంటివి వింటే బాధలు పడటం అనేది ఆధ్యాత్మిక దాహం తీరటానికి ఉపయోగపడుతుందని కానీ, ఆ జబ్బులను స్వీకరించడం లేదా ఎంపిక చేసుకోవడం కూడా అదే ఉద్దేశంతో అని కానీ నేను చెప్పడం లేదు. ఇది అలాంటి విషయమే కాదు. సో కాబట్టి ఏంటనమాట, బాధలు పడటం అనేది ఆధ్యాత్మిక దాహం మనకున్నటువంటి తీరడానికి ఉపయోగపడుతుందని కానీ మనం ఈ యొక్క అస్తిత్వం గురించి చెప్పట్లేదు. ఆ జబ్బులను స్వీకరించడం కానీ ఎంపిక చేసుకోవడం కూడా అదే ఉద్దేశంతో కాదు
అని మాత్రం చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ జ్ఞానం కోసం అనమాట. సోమరితనాన్ని ఇచ్చే మానసిక అలవాట్లు, నేను ఇందాకే చెప్పాను సోమరితనం గురించి కూడా. సోమరితనాన్ని ఇచ్చే మానసిక అలవాట్లు మరి అజ్ఞానముల ఫలితమే ఈ జబ్బులు. చూసారా, నేను ఇందాక కారణాలని 3-4 చెబితే అది కిందికి రాగానే ఉందా లేదా. కాబట్టి ఏంటంటే అంత కనెక్టెడ్గా మనతో మాట్లాడిస్తారు, మనం ఉంచేలా చేస్తారు మనం ఈ జ్ఞానాన్ని వినడం వలన, ధ్యానం చేయడం వలన. అయితే కొందరు వారిలోని తతిమా లక్షణాల కారణంగా అలాంటి క్రమశిక్షణ పాటించే విధంగా తమ మీద తామే గట్టి చర్యలు తీసుకుంటారు. జీవితాలలో ఏర్పడే సంబంధాలకు మొత్తం మీద ఒక సరళి ఉంటుంది. అంటే ఆయా జన్మలలో మీ ప్రయాణం పాత స్నేహితులు, పరిచయస్తులలో కొందరితో, అంటే ఉత్తిని ముఖం లేదా దుస్తులు మార్పు చేసుకున్న నటులతోనే సాగుతుందని కాదు. అంటే ఇలా ఉన్నంత మాత్రాన మనం ఇంతకు ముందు ఉన్నటువంటి ఫ్రెండ్స్ తోటే మనం కలిసి ఉన్నామని కాదు. మనం కొత్త వాళ్ళని కూడా కలుపుకుపోతూ ఉంటాం. పాత వాళ్ళల్లో నుంచి కూడా అవసరమైన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మనం నేర్చుకుంటూ ఉంటాం, వాళ్ళ సహాయం తీసుకుంటూ ఉంటాం. మళ్ళా కొత్త వాళ్ళని మనకు కావాల్సినటువంటి అవకాశాల కోసం ఎన్నుకోవటం జరుగుతుంది అనమాట. ఇదంతా నిజానికి చాలా గొప్ప వ్యాపారము. దీన్ని ఆధ్యాత్మిక వ్యాపారము అంటాం. మనం ఎదగడానికి వ్యాపారము అంటే ఏంటంటే అసలు అపారముగా వ్యాపించి ఉన్న దానిని వ్యాపారం అంటారు. సో అపారముగా వ్యాపించి ఉన్నది ఏది? ఆత్మతత్వం మాత్రమే. కాబట్టి అపారమైనటువంటి వ్యాపారము ఆధ్యాత్మిక వ్యాపారము. కాబట్టి మనం అందరం చేస్తున్నది అదే. నిజానికి జరుగుతున్న మిగతా బిజినెస్, మిగతా వ్యాపారాలు కూడా ఆధ్యాత్మికతలో భాగమే. వాళ్ళ డబ్బు మీద ఆశపడటము ఎందుకు అంటే ఆ డబ్బుతో లౌకికంగా ఎంతో అవసరం ఉంది కాబట్టి ఆశపడటం, కోరుకోవడం తప్పు కాదు. కానీ దానిలో ఎంతవరకు కోరుకోవాలి, ఎలా ఉండాలి, దేన్ని ఎలా ఖర్చు పెట్టాలి, దాన ధర్మాలు ఎలా చేయాలి, మనం ఎలా ఉంచుకోవాలి అనే దాన్ని మనం ఇక్కడ చాలా చక్కగా నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. సో ప్రతిదీ కూడా అసలు ఆధ్యాత్మికం కానిది ఏదీ లేదు. లౌకికం అంతా కూడా ఆధ్యాత్మికంలో చాలా గొప్ప భాగమై ఉంది అనేటువంటి దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. కొన్ని లక్ష్యాల కోసం వ్యక్తులు సముదాయాలుగా దగ్గరవటం జరుగుతుంది. అలాగే విడిపోయాక మరో కాలంలో మరో ప్రదేశంలో ఒక దగ్గర చేరవచ్చు, చేరకపోవచ్చు. ఇక్కడ ఇది ఇలా జరగాలన్న నియమం ఏమీ లేదు. కొన్ని కుటుంబాలు అక్షరాల వారి పూర్వీకుల పునరవతరణలే. అయితే ఇది ఒక సర్వసాధారణ విషయం మాత్రం కాదు. ప్రగాఢమైన అనుబంధాలు మాత్రం ఏదో రకంగా కొనసాగుతుంటాయి, తతిమావి మాయమైపోతాయి. చూడండి ఎంత బాగా చెప్పారు. ఇంతవరకు మనం ఎంతో కష్టంగా ఉంది ఇది అర్థం కావడం అనుకుంటున్నాం కదా, ఇక్కడ నుంచి ఎంత సులభతరం చేస్తున్నారో, ఎంత లోతులకి తీసుకెళ్తున్నారో చూడండి. ఏంటి సర్వసాధారణ విషయం. పునరవతరణ చాలా మందివి, పునరవతరణలన్నీ పూర్వీకులవే. అయితే ప్రగాఢమైన అనుబంధాలు మాత్రం ఏదో రకంగా కొనసాగుతుంటాయి. అంటే మనం ఎవరితోటైనా బాగా అటాచ్మెంట్ పెట్టుకొని ఉన్నట్టయితే గనక ఇవాళ ఏదో వదిలేసాము, మనం ధ్యానంలోకి వచ్చాము అని మనం పైపైన అనుకుంటే ఏం కుదరదు. లోపల ఏదైతే ఎంతైతే బంధం అతుక్కొని ఉందో అది రాలిపోవడానికి వాళ్ళతో అనుబంధం కొనసాగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు మనతో కలిసి ప్రయాణం చేయడానికి మన ద్వారా ధ్యానంలోకి రావడం జరుగుతుంది. రావట్లేదు చాలా మంది, వినట్లేదు. కారణం ఏంటి అంటే వాళ్ళతో మనకి అటాచ్మెంట్ ఎక్కువ లేదు. మనతో అటాచ్మెంట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ధ్యానపరంగా ఆ అటాచ్మెంట్ లేకుండా మనతో కలిసి ఉండడం, జీవించడం జరుగుతుంది, నేర్చుకోవడం జరుగుతుంది. ఆ ప్రేమతత్వాన్ని వితౌట్ అటాచ్మెంట్, ఎలాంటి ఆకర్షణలు లేకుండా ఉండడం జరుగుతుంది అనమాట. తతిమావి మాయమైపోతాయి. అంటే వాళ్ళు జరిగిపోతున్నారు, మన లింక్లో లేరు అంటే గనక అవి మాయమైపోతాయి. ఎందుకంటే వాళ్ళు మనకి సంబంధం లేదు. వాళ్ళు ఎప్పుడో వాళ్ళంతా వాళ్ళు మళ్ళీ ఎదుగుదల స్వయంగా చేసుకొని వస్తారు. వాళ్ళకి సహాయం చేయడానికి మళ్ళీ మాస్టర్స్గా మనం కానీ ఇంకా బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే ఇప్పుడు ఈ క్షణంలో జ్ఞానానికి, వికాసానికి ఉన్న అవకాశం ఈ జీవితంలో ఎల్లవేళలా ఉంటుంది. మీకు ఇక్కడ ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్పగలను. ఏంటంటే నాకు ఈ పుస్తకం ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఇంత అవగాహన లేదు. చేశాము, ఇద్దరం కలిసి చేశాము. సేత్ మాస్టర్ని పిలిచాము, పత్రిజీని పిలిచాము, తెలియని చోట అడిగి తెలుసుకున్నాము, రాసేసాము. రాయడం మాత్రమే జరిగింది. అది వాళ్ళు రాయించుకున్నారు. మాకు అర్థమైంది చాలా తక్కువ. ఇప్పుడు ఆ చెప్పడానికి అందే స్థితి రావడానికి 10 ఏళ్ళు పట్టింది అన్నమాట. అందువల్ల ఈ రోజు దీన్ని వినేవాళ్ళు వచ్చారు. దీన్ని వినేవాళ్ళు కూడా ఎంతో ధ్యానం చేసి ఉన్నారు. వీళ్ళంతా నా పూర్వజన్మలలో చాలా సహజీవనం, ప్రేమతో చక్కగా సహజీవనం చేసినటువంటి మిత్రులై ఉన్నారు. అందువల్లే ఇవాళ ఈ కొద్ది మంది మాత్రమే వింటున్నారు. తర్వాత మళ్ళీ ఈ 10 మందికి లింకులో ఉన్నటువంటి కొన్ని వేల మంది వినడం జరుగుతుంది, జ్ఞానాన్ని చక్కగా ఆచరించడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా పత్రిజీ కానీ, సేత్ కానీ, ఇంకా
వారితో ఉన్నటువంటి ఆ మండలి ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక మండలి ఏదైతే ఉందో, అదంతా కూడా తీవ్రమైనటువంటి పనిని పైలోకాల నుంచి చేయడం జరుగుతుంది. కాబట్టి అది చాలా త్వరలో విశ్వవ్యాప్తం అయ్యేటువంటి సమయం దగ్గరకు వచ్చిందన్నమాట. కాబట్టి ఈ క్షణంలో జ్ఞానానికి వికాసానికి ఉన్న అవకాశం ఈ జీవితంలో ఎల్లవేళలా ఉంటుంది. ఇప్పుడు ప్రగతి కోసం లభించే రోజువారీ అవకాశాలను వదులుకుంటే మరణం తర్వాత కానీ మధ్యంతర జీవితాలలో కానీ అవకాశాలను స్వీకరించమని కానీ సామర్థ్యాలను ఇంకా మెరుగ్గా ఉపయోగించుకోమని కానీ ఎవరూ బలవంతం చేయరు. మరి మరణం తదుపరి అనుభవంలో బోధకులు ఉంటారు. అయితే ఇప్పటి ఈ అస్తిత్వంలోనూ బోధకులు ఉన్నారు. సో ఆ తర్వాత ఉంటారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని మనం క్యాచ్ చేసి వాళ్ళ ద్వారా అందుకునేటువంటి శక్తి రావడానికి ఇప్పుడే చెప్పాను కదా, హయ్యర్ లెవెల్ నుంచి ఆ యొక్క స్టార్స్ లోకాల నక్షత్ర లోకాల నుంచి మన కోసం వాళ్ళు ఎంతో పని చేస్తున్నారు. ఎందుకంటే భూమికి ఇప్పుడు ఆ యొక్క డైమెన్షన్స్ కానీ ఆ జ్ఞానం కానీ ఆ శక్తి కానీ బాగా ఇవ్వవలసిన అవసరం ఉంది. నిజంగా చాలా చక్కటి రీల్స్ కూడా వస్తున్నాయి ఫేస్బుక్ లో చూస్తే. ఇప్పుడు సైంటిస్టులు చెత్తలో నుంచి అసలు ఏమాత్రము ఇదేంటి రసాయనాలు కలపకుండా బంగారం తీయడం అట నేర్చుకున్నారట. అలాగే ఎన్నో ఆరోగ్యానికి సంబంధించినవి కూడా ఆత్మకు సంబంధించినవి కూడా బాగా స్టడీస్ జరుగుతున్నాయి అనమాట. ఆ శక్తుల గురించి వాళ్ళు కృషి చేస్తున్నారు. శాస్త్రజ్ఞులు చాలా చాలా చక్కగా సాధిస్తున్నారు. అంటే వాళ్ళు ఎంత ధ్యానంలో ఉన్నారో. ఒక చోట అంటారు, ఒక మాస్టర్ గారు ఎక్కడో విన్నాను, నేను చదివాను. అసలు ఏంటి అంటే మనం చేస్తున్నటువంటి ధ్యానం ద్వారా చేసి మనం సాధిస్తున్నది ఎంత ఎక్కువ నాకు తెలియదు, కానీ శాస్త్రజ్ఞులు ఆయా విషయాల కోసం ఎంత ధ్యానంలో ఉన్నారో, ఎంత శ్రద్ధగా ఉన్నారో, అందువలన వాళ్ళకి ఆ జ్ఞానం లభిస్తుంది. కాబట్టి ప్రతిదీ కూడా ధ్యానంలో భాగమే అని మనం అనుకున్నట్టుగా ఆ శాస్త్ర జ్ఞానం కూడా అంతా లింక్ అయ్యే ఉంది. కాబట్టి వాళ్ళు అది కనుక్కొని ఈరోజు కనుక్కుంటే ముందుగా తెలిసిన వాళ్ళకి ఇవాళ నేను పెట్టాను, ఒక పోస్ట్ షేర్ చేశాను. ఏంటి అంటే ఢిల్లీలో కుతుబ్ మినార్ దగ్గర ఉన్నటువంటి ఒక పిల్లర్, ఆ ఐరన్ పిల్లర్ 1600 సంవత్సరాలు అయింది, అయినా ఈ రోజుకి రస్ట్ రాలేదు. అంటే ఎన్ని వందల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు మరి నీళ్లలో గాలిలో అంతలా నిలబెట్టినటువంటి ఆ స్తంభం ఈ రోజు వరకు తుప్పుపట్టకుండా అదే శక్తితోటి అలాగే ఉండింది అంటే ఆ యొక్క సాంకేతిక నిపుణత, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఎంత ఉంది ఆ రోజుల్లోనే. మనం ఎక్కడున్నాం ఇంకా ఇప్పుడు. మరి మనం కనిపెట్టిన ఈరోజు మన టైటానియం అని మరి స్టీల్స్ కానీ ఇవాళ తుప్పు పట్టవు అని చెబుతున్నారు. అలా పెడితే తుప్పు పట్టేస్తున్నాయి. అంటే ఏం డెవలప్మెంట్ సాధించాం మరి మనం? ఏదో కనుక్కున్నాం అంటున్నాం మనం. కాబట్టి ఎంత మనం మన పూర్వీకుల నుంచి నేర్చుకోవాలి. అడ్వాన్స్ కావాలంటే మేమేదో అడ్వాన్స్ అయ్యామని చెప్పడం కాదు. కొన్ని కుటుంబాలు ఒక నిర్దిష్టమైన జీవితంలో తిరిగి ఒకటిగా ఏర్పడేది. ఇవాళ పోస్ట్ నేను మిధాని గ్రూప్కే పెట్టాను. నేను పనిచేస్తున్న కంపెనీ లోహాల యొక్క సూపర్ ఎలాయిస్ కంపెనీ. అలాంటి కంపెనీకి నా గ్రూప్ ఆఫ్ లీడర్స్ కి మాస్టర్స్ కి నేను అది పెట్టాను. మనం ఎక్కడున్నాం, వేర్ వీఆర్ అని నేను క్వశ్చన్ ఇస్తూ పెట్టాను అనమాట ఆ పిల్లర్ గురించి ఫోటో. సో కొన్ని కుటుంబాలు ఒక నిర్దిష్టమైన జీవితంలో తిరిగి ఒకటిగా ఏర్పడేది పాత జీవితంలో వారి నడుమ ఉన్న గొప్ప అనుబంధం ప్రేమల వల్ల కాదు, నిజానికి అందుకు సరిగ్గా విరుద్ధమైన కారణాల వల్ల. చూడండి ఎన్ని ఉన్నాయో కాంబినేషన్స్. కొన్ని కుటుంబాలు నిర్దిష్టమైన జీవితంలో తిరిగి ఒకటిగా ఏర్పడేది పాత జీవితంలో వారి నడుమ ఉన్న గొప్ప అనుబంధము ప్రేమ వల్ల కాదు, నిజానికి అందుకు సరిగ్గా విరుద్ధమైన కారణాల వల్ల. సో ముందరి జన్మల్లో మనం ఎవరితోటైతే శత్రుత్వంలో ఉన్నామో వాళ్ళని ఇప్పుడు మన కుటుంబంలోకి తెచ్చుకుంటాము. ఎందుకంటే ఆ శత్రుత్వాన్ని మిత్రుత్వంగా మార్చుకోవడం, పరివర్తితం చెందించుకోవడం కోసమే. అయితే అది తెలియక ఈ ధ్యానంలోకి రాక ఇంకా కొట్లాడుతూ ఇంకా ఆ యొక్క జన్మ పునరావతరంలో చక్రాన్ని, ఇంకా కర్మ చక్రాన్ని పెంచుకుంటూ పోవడం జరగబట్టి ఈ జనాభా పెరుగుదల ఇలా ఉండింది. అప్పుడు పాత జీవితంలో ఒకరి పట్ల ఒకరు అయిష్టంగా ఉన్న వాళ్ళు ఒక దగ్గరికి చేర్చబడి ఒక బంధానికి పరిమితం చేయబడిన ఒక ఉమ్మడి లక్ష్యం కోసం పని చేయటం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇది అర్థం అవుతుంది. దీన్ని మనం ఎరుకలో ఉంచుకోవాలి. ఎవరెవరు మనతో కొట్లాడుతున్నారో, మరి విపరీతంగా కొట్లాడుతున్నారో వాళ్ళందరితో మనం ఇంతకుముందు ఎంత కొట్లాడామో గుర్తు తెచ్చుకొని మన లోపల మనం బాగా నవ్వుకుంటూ వాళ్ళని కలుపుకుపోవడానికి చక్కటి సహనం వహించి దాన్ని మొత్తం బ్యాలెన్స్ షీట్ జీరో చేసుకోవాల్సిన అవసరం ఉంది. లెక్కలు సరి చేసుకోవడం ఇక్కడే జరగాలి. పైకి వెళ్ళాక ఏమీ లేదు, మళ్ళీ కిందికి తోస్తారు, బాబు నీ బ్యాలెన్స్ షీట్ సెట్ కాలేదు, వెళ్ళి సెట్ చేసుకుని రా అని తోసేస్తారు. అంతే. ఎవరో తొయ్యరు, మనమే మళ్ళీ వచ్చేస్తాం సెట్ చేసుకోకపోతే. ఒకరినొకరు అర్థం చేసుకోవడం నేర్చుకొని మాస్టర్స్ ఉంటారు, చూపిస్తారు, చెబుతారు.
వాళ్ళంతా మనం సెలెక్ట్ చేసుకున్న వాళ్ళే కదా, మన కోసం సహాయం చేయడానికి ఉన్నవాళ్లే. ఆ బుద్ధి ఏదో జ్ఞానం ఏదో ఇప్పుడే తెచ్చుకుంటే పోలా. ఒకరినొకరు అర్థం చేసుకోవడం నేర్చుకుని సమస్యల పరిష్కారానికై ఒక విభిన్నమైన పరిస్థితిలో పనిచేస్తారు. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు మనకు క్లోజ్గా ఉన్నవాళ్ళు ఎవరైనా చనిపోతే శరీరాన్ని వదిలేస్తే మనం ఎంతో బాధపడుతూ ఉంటాం కదా సాధారణంగా. ఇప్పుడు మనం ఈ ధ్యానం ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే, అది శోకమయంగా ఉండకూడదు, బాధ ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆ యొక్క సోల్ కన్సోలింగ్ కోసం చూడండి, ఆ కన్సోల్ అనే వర్డ్ ఎంత బాగుందో నాకు అసలు ఇప్పుడు ఆటోమేటిక్ గా లింక్ అయిన వర్డ్ అది. ఆ సోల్ ని కన్సోల్ చేయడం కోసము ఇప్పుడు మనం సోల్ పరంగా ఆత్మ పరంగా ధ్యానం చేసి వారికి ఏదైనా మనం తక్కువ చేస్తే గనక క్షమాపణ కోరుకొని, అలాగే సకల జీవులకు కూడా మనము క్షమాపణ కోరుకొని మనం ఎప్పుడు అపకారం చేస్తాం. ఇదే మెయిన్ సేత్ ప్రిన్సిపలే ఇది. నేను ఏ జన్మలో ఏ జీవికి ఏ రూపకంగా నా ఆత్మీయులైనటువంటి జీవులన్నిటికీ కానీ మనుషులకు కానీ ఎవరికైనా నేను అపకారం చేశానో వారందరూ నన్ను క్షమించాలిగా అని కోరుకొని ఇప్పుడు ధ్యానం చేస్తూ మళ్ళీ ఎవరికి ఎలాంటి అపకారం ఆలోచనలో కూడా చేయకుండా ఉండడమే ముఖ్యమైన సేతు యొక్క లక్ష్యం. సో మీ గత జీవితాల గురించి ప్రతి తరానికి ఒక సొంత లక్ష్యం ఉంటుంది. అది ఇదే లోపలి జ్ఞానానికి ఓ సమగ్రత సమకూర్చుకోవటం, దానిని సాధ్యమైనంత విశ్వాసపూరితంగా బయట ప్రపంచంలోకి వస్తువులుగా తేవటం. ఈ ప్రపంచంలో వివిధ కాలాలలో జీవించిన వ్యక్తుల మనసులలో అంతర్గతంగా రెపరెపలాడిన ప్రతిబింబాలే వందల ఏళ్లుగా మీకు తెలిసిన భౌతిక దృశ్యాలలో మార్పుకు ప్రాతినిధ్యం వహిస్తాయి. చూడండి ఎంత స్ట్రైట్ గా ఉందో. ఇప్పుడు ఆ ప్రతిబింబాలే అన్ని, మన చుట్టూ ఉన్నవన్నీ మన ప్రతిబింబాలే. కొన్ని జన్మలుగా మనకి నేర్పడం కోసం మనం సెలెక్ట్ చేసుకుని తయారు చేసుకున్న వస్తువులే. ప్రాణంతో ఉన్న వస్తువులు, ప్రాణం లేని వస్తువులు కాదు. ప్రతి వస్తువుకు కూడా ప్రాణం ఉంది, ప్రతి వస్తువు నుంచి కూడా జ్ఞానం ఉంది. అలాగే ప్రతి వ్యక్తి అన్నీ కూడా మన ప్రతిబింబాలే. సో అవి ప్రాతినిధ్యం వహిస్తాయి ఇక్కడ. మీ గత జీవితాల గురించి మీరు తెలుసుకోవలసిన అవసరం లేదు ఇప్పుడు. అయితే ఈసారి మీరు పుట్టినప్పుడు మీ పరిస్థితులు మీరే ఎన్నుకున్నారన్న అవగాహనలో అది సహకారి కావచ్చు. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీకు చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక విషయం ఏంటంటే 400 జన్మలు కర్మలు దగ్ధమయ్యాయి అనేటువంటి సందేశాన్ని నేను పొందాను అంటే, అయ్యో అలాగా, ఇప్పుడు ఆ జన్మల్లో ఎలా ఉన్నాను, మరి అదంతా చూడాలి, తెలుసుకోవాలి అని ఇంకా ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటనమాట, మనకి ఆ జ్ఞానము ఇప్పుడు సహాయం చేయడానికి అవగాహనలో ఉంటుంది. జన్మల కర్మలు దగ్ధమయ్యాయి, కానీ ఆ జ్ఞానం మాత్రము, దానికి సంబంధించిన జ్ఞానం మనకి సహాయకారిగా ఉంటుంది. మీ సొంత జీవితాలు జాగ్రత్తగా పరిశీలించుకుంటే మీ ముందు మీరు పెట్టుకున్న సవాళ్లు స్పష్టమవుతాయి. అది అంత తేలికని విషయం కాకపోయినా ప్రతి వ్యక్తి గ్రహింపుకు అందుబాటులోదే. ఇప్పుడు మనకి ఏంటి, అవునా నేను ఇన్ని సవాళ్లు పెట్టుకున్నానా, ఇన్ని లక్ష్యాలు ఉన్నాయా నా ఎదురుగా, ఏమున్నాయి నాకేం కనిపించట్లేదే అని అనుకుంటాం మనం. కానీ ఈ ధ్యానం ద్వారా మనకు అవన్నీ మన గ్రహింపులోకి వచ్చేటువంటి అవకాశం ఎంతో ఉంది. ప్రతి ఒక్కరికి కూడా అవి అందుబాటులోనే ఉన్నాయి. అంటే ఎంత పని జరగాలి మనకి ధ్యానంలో. అందుకనే పత్రిజీ నిజంగా మొత్తుకుంటారు, కూర్చోండి 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 అని. సో మొత్తుకున్నారు, ఇప్పటికీ మొత్తుకుంటూనే ఉంటాడు ఆయన పైనుంచి కూడా, బాబు కూర్చోండి రానైనా తెలుసుకుంటారా అని. ఏహ్య భావం నుండి మిమ్మల్ని మీరు విముక్తం చేసుకుంటే అప్రయత్నంగానే భవిష్యత్తులో అలాంటి సంబంధాల నుండి లేదా ఏహ్య భావం పునాదిగా ఉన్న ఏ అనుభవం నుండైనా విముక్తం కావడం జరుగుతుంది. అబ్బా, ఇది చాలా 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 గొప్ప విషయం, అత్యద్భుతమైన అవసరమైన విషయం. ఏహ్య భావం, అసహ్యం, విసుగు, ఇవన్నీ ఒక దాంట్లోకే వస్తాయి. అసలు ఏమాత్రం సహించలేని తనమే అసహ్యం. సో అనీజీనెస్, ఆ అనీజీనెస్ దేని గురించి ఉన్నా అది మనలో నుంచి వెళ్ళిపోయేదాకా మనం పుట్టాలి అంతే. కాబట్టి దాన్ని ఈ జన్మలోనే పూర్తిగా వదిలేసి ఎవ్రీథింగ్ వాజ్ ఓకే అంటే దానికి పూర్తిగా వ్యతిరేకం. అసహ్యానికి పూర్తిగా వ్యతిరేకము సహ్యత, స్నేహము, అదే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఆ స్టేట్ లోకి మనం వస్తే ఎవ్రీబడి ఈజ్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. నేను దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటంటే ఒక వస్తువు అక్కడ ఉంది, అది మనం ముట్టుకునేదాకా జరగదు కదా, అంటే ఎప్పుడైతే జరుపుతామో అప్పుడే జరుగుతుంది. అలాగే మన ఆలోచనని మనం జరిపితేనే అది జరుగుతుంది. కాబట్టి ఆలోచనని చక్కగా జరపడం నేర్చుకోవాలి. సో జరుగుతోంది అంతా మంచే అంటే అర్థం ఏంటంటే మన ఆలోచనని మనం మంచిగా జరిపితే అంతా మంచిగా జరుగుతుంది. మీ పునరావతరణల నేపథ్యం తెలుసుకుని ప్రస్తుతపు మీ నేను స్వభావం తెలుసుకోకపోతే అది పరమ నిరుపయోగం.
ప్రస్తుతపు మీ పరిస్థితులను సమర్థించుకుందుకు హేతువాదం చేస్తూ ఈ పరిస్థితులకు నేను గత జన్మలో చేసినదేదో కారణం అనుకోవటం వ్యర్థం. ఊరికే అనుకుంటే అది వేస్ట్, మియర్ వేస్ట్. దానివల్ల ఉపయోగం ఏం లేదు. కారణం తెలిసింది కదా. మరి ఎందుకంటే వ్యతిరేక ప్రభావాలను మార్చుకోగల సామర్థ్యం ఇప్పుడు మీలోనే ఉంది. దీనికి కారణం గత జన్మే అని దాని మీద ఎత్తేయడం కాకుండా ఇప్పుడు మార్చుకోవాలి అనేటువంటి తెలివిని మనం పొందాలి. దాన్ని ఆసరా చేసుకొని దాన్ని అలా వదిలేయకూడదు. నేను కర్మ అనుభవించాల్సిందే, తప్పదు. ఇప్పుడు రోగం వస్తే ధ్యానంతో తగ్గించుకోమన్నారు కదా పత్రిజీ. ఎందుకు తగ్గించుకుంటున్నాం మనం రోగాన్ని? అంటే ఏంటనమాట, రోగాన్ని తగ్గించుకోవడం అంటే అబ్బా ఎంత అద్భుతంగా కనెక్ట్ అవి చెప్పిస్తున్నారంటే నేను మాటలు చెప్పలేను అసలు. రోగాన్ని తగ్గించుకోవడం అంటే ఏంటి అంటే ధ్యానం ద్వారా వచ్చే జ్ఞానంతో మన సహనాన్ని, మన ఎరుకని పెంచుకోవడం. మన సహనాన్ని, ఎరుకని పెంచుకున్నప్పుడు ఎప్పుడైతే హాయి, ఆనందము అనేటువంటి స్థితిలో మనం ఉన్నామో ఇంక రోగం ఎలా ఉంటుంది? సో రోగాల్ని మనం తగ్గించుకోవట్లేదు, మనలో ఉన్న గుణాల్ని, లోపాలని, లక్షణాలని మనం సవరించుకుంటున్నాము. ఎప్పుడైతే గుణాలు, లక్షణాలు సవరించబడ్డాయో రోగాలు మటుమాయం, అవి ఉండవు. కాబట్టి జరగాల్సింది ఏంటి? రోగాలు తగ్గించుకోవటం కాదు, గుణాలని, లక్షణాలని మార్చుకునేటువంటి శక్తిని పొంది మనము ఆటోమేటిక్ గా మారతాయి. అవి ఆ శక్తితోటి ఆటోమేటిక్ గా గుణాలు, లక్షణాలు ఎగిరిపోవడం వలన ఆ రోగాలు ఎగిరిపోవడం జరుగుతుంది. సో ఒక దత్త కారణం వల్ల ఈ వ్యతిరేక ప్రభావాలను మీ జీవితంలోకి తెచ్చుకొని ఉండవచ్చు. అయితే ఆ కారణం ఎప్పుడూ మీ అవగాహనకు సంబంధించినదే అవుతుంది. అందువల్ల అవగాహనే ఆ ప్రభావాలను తొలగించి వేయగలదు. ఎంత గొప్ప చక్కటి ఉదాహరణ ఉందంటే ఇక్కడ, ఇప్పుడు నేను ఒకడిని కొట్టాను, వాడు తప్పు చేశాడు, నేను కొట్టాను అని ఫీల్ అవుతాం మనం. ఇప్పుడు మన అవగాహన ఏంటి? వాడు తప్పు చేశాడు, మనం కొట్టాం, కాబట్టి మనది తప్పులేదు. మన అవగాహన అంతే ఉంది. తర్వాత ఏంటి? అసలు తప్పు అనేదే లేదు కదా, అనవసరంగా కొట్టాను కదా అని మనం ఫీల్ అయ్యాక ఇంకెవరిని కొట్టం. కాబట్టి ఏంటనమాట, మన అవగాహన మారింది. ఎప్పుడైతే అవగాహన మారిందో ఆటోమేటిక్ గా మనకి ఆ ప్రభావం వెళ్ళిపోతుంది అనమాట. అంతకుముందున్న ఆ బ్యాడ్ ఏదైతే ఉందో, ఆ బాధ, రోగము, దానికి సంబంధించిన వైబ్రేషన్స్ ఏవైతున్నాయో అవన్నీ వెళ్ళిపోతాయి. సో పేదవారు పేదరికాన్ని ఎంపిక చేసుకున్నారు, అందువల్ల నేను వారికి సహాయపడవలసిన అవసరం లేదని మీరు అనకూడదు. ఇప్పుడు చూడండి, దీనికి మల్లాది గారు ఒక మంచి కథ చెప్పారు. ఏంటంటే ఒక ఇద్దరు బిచ్చగాళ్ళు బాగా అడుకొని తినేవాళ్ళు, ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు. అయితే ఒక అతను తర్వాత మామూలుగా వచ్చేసాడు, ఒక మంచి జన్మ తీసుకున్నాడు. అతను ఒక కుర్చీలో కూర్చొని పొద్దున్నే పేపర్ చదువుకుంటుంటే అమ్మ భోజనం పెట్టండి, అన్నం పెట్టండి అని ఒక అతను వచ్చి అడుగుతుంటే ఈ కుర్చీలో కూర్చున్న అతను కళ్ళకడ్డంగా పేపర్ పెట్టుకున్నాడు. పేపర్ కూడా దించకుండా, అదిగో 3 జన్మల బిచ్చగాడు వచ్చాడు, వాడికి ఇంత అన్నం పెట్టు అన్నాడు. అంటే వెంటనే ఇక్కడ అడుక్కుంటున్నవాడు అడిగాడు, ఏమిటయ్యా నీకెలా తెలుసు? నా మొహం కూడా చూడకుండా 3 జన్మల బిచ్చగాడు అంటున్నావేంటి నన్ను అన్నాడు. అంటే అప్పుడు పేపర్ తీసి చెప్పాడు, పోయిన జన్మలో మనకి ఒకసారు ఇద్దరికి చెర్రెండు అరటిపళ్ళు ఇచ్చారు, మన ఇద్దరం కలిసి అడుక్కు తిన్నాము. అప్పుడు మన ఇద్దరము తింటున్నప్పుడు అరటిపళ్ళు ఇద్దరికి చెర్రెండు ఇస్తే అక్కడ ఇంకొకళ్ళు ఎవరో ఆకలి ఆకలి అంటుంటే నాకు ఇచ్చిన రెండిట్లో ఒకటి వాడికి ఇచ్చాను నేను, నువ్వేమో గబగబా 2 అటే తిరిగేసి తినేసావు. సో ఆ కారణం చేత ఇప్పుడు నేను కొంచెం ఉత్తమ జన్మ ఎత్తాను నాయన, నీ వాయిస్ని బట్టి నేను నిన్ను గుర్తుపట్టాను అన్నాడు. కాబట్టి పేదవారు పేదరికాన్ని ఎంపిక చేసుకున్నారు, అందువల్ల నేను వారికి సహాయపడాల్సిన అవసరం లేదని మీరు అనకూడదు. ఇప్పుడు మనం అంటూ ఉంటాం, ఎవరైనా మన ఇంటికి వచ్చి ముందర వచ్చి అడుగుతూ ఉంటే పోయిరా అంటాం. లేకపోతే ఏంటి దున్నపోతులా ఉన్నావు, లేకపోతే అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, ఏం అడుక్కు తినే పని ఏమిటి, వెళ్ళి వంట ఏంటి, పని చేసుకొని బతకచ్చు కదా, అలా అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతుంటాం. అంటే మన అవగాహన, మన జ్ఞానం అప్పుడు అంతవరకే ఉందన్నమాట. మనం పెడితే పెట్టాలి, లేకపోతే లేదు తప్ప అసహించుకోకూడదు, విసుక్కోకూడదు. అంతేకాదు మన దగ్గరకు వచ్చి అడిగారు అంటే మనం నిజంగా పెట్టగలిగి ఉంటే, భోజనం గురించి మాట్లాడుతున్నా, డబ్బుల గురించి నేను మాట్లాడలేదు, మాట్లాడను కూడా. సో భోజనం గురించి మాత్రము తప్పనిసరిగా, అలాగే ఛాయ్ తాగుతా పైసలు ఏమని వస్తారు, ఏదైనా ఎవరిని అసహించుకోకుండా, విసుక్కోకుండా తినడానికి, తాగడానికి మనం సహాయం చేయగలిగితే, పోరా నువ్వు పేదరికాన్ని ఎంచుకొని పుట్టావు, నీకు పెట్టేదేంటి అనే ఫీలింగ్ మనలో లేకుండా ఉండడానికి ఈ యొక్క జ్ఞానాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ మీ స్వభావ ప్రభావమే మరుజన్మలో మిమ్మల్ని చాలా తేలికగా
పేదరికం వైపు లాగుతుంది. ఎవరైతే వాడు అలా ఎంచుకొని వచ్చాడు, వాడు అనుభవించాల్సిందే అని ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే జన్మలో ఆ పేదరికాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎన్నెన్ని విషయాల్ని ఎంత సున్నితంగా, ఎంత అద్భుతంగా మనకి వివరంగా అందిస్తున్నారో చూడండి. పునరవతరణల చక్రం అంతమైపోయిన దిశలో సైతం అందరు వ్యక్తులు సాధించిన ప్రగతి ఒకేలా ఉండదు. కర్మ జన్మ చక్రాలు పూర్తయిపోయిన తర్వాత కూడా అందరివి అయిపోతాయి, కానీ అక్కడ ఆ స్టేజ్లో చేరిన తర్వాత కూడా మళ్ళీ అందరివి ఒకేలాగా ఉండవు అనుభవాలు కానీ వాళ్ళ ప్రగతి కానీ. కొందరిలోని కొన్ని గుణాలకు మానవ జాతి అనుభవంలో ప్రతిరూపంగా ఎన్నదగినవి కనబడవు. భౌతిక అస్తిత్వమే ఒక విభిన్నమైన ప్రభావాన్ని రకరకాల వ్యక్తులపైన చూపిస్తుంది. కొందరు దానిని ఒక భావ ప్రకటనకు, ప్రగతికి తగిన మాధ్యంగా మాత్రమే అనుకుంటారు. వారు అందుకు తగిన వారు. వారికి భౌతిక మార్గాలలో భావ ప్రకటన చేసే మరి అంతర్గత అనుభూతులను విశ్వాసపూరితంగా వస్తువులుగా మార్చే నేర్పు ఉంటుంది. ఇదే కొందరికి చాలా కష్టమైన పని కావచ్చు. అయితే వీరే మరో వాస్తవికత వ్యవస్థలో మెరుగుగా పని చేయవచ్చు. చూడండి, ఇప్పుడు దీనికి ఉదాహరణ, దీని క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు ఈ వాస్తవికతలో మనం ధ్యానంలో చూసుకున్నట్టయితే క్లాసులు చెప్పేవాళ్ళు, చెప్పించేవాళ్ళు, దానికోసం ఏర్పాటు చేసేవాళ్ళు, దానికోసం డబ్బు ఇచ్చేవాళ్ళు, దానికోసము వంట చేసేవాళ్ళు, దానికోసం రకరకాలుగా పనిచేసేవాళ్ళు. అంటే వాళ్ళ శక్తి స్థాయి, వాళ్ళ ప్రేమని బట్టి, వాళ్ళ అవగాహనని బట్టి ఆ పనిని ఎంచుకొని వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. సో పోయిన జన్మల్లో మనం ఎంతగా ధ్యానం చేసి ఉన్నామో, ఇప్పుడేంటి నేను ఇలా వంట చేసి పెట్టాల్సిన జన్మ ఎన్నుకున్నాను ఏంటి, లేకపోతే నేను ఇలా ఏమిటో 10 మందికి చెప్పి 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 విసుక్కున్న జన్మ ఎత్తానేంటి, లేకపోతే ఓహో చెప్పి బాగా జ్ఞానాన్ని ఇంకా పెంచుకునేటువంటి జన్మ ఎత్తాను కదా, ఇలా దేనికి కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ప్రతిదీ కూడా మనము మనకు సంబంధించినటువంటి శక్తి సామర్థ్యాలు వెనకటి జన్మలో నుంచి క్యారీ ఫార్వర్డ్ చేసుకున్న దాని ప్రకారం ఇప్పుడు ఆ స్థితిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఏది చేసినా చిత్తశుద్ధితో చేయటమే, క్రియేటివ్గా సృజనాత్మకంగా చేయడమే ముఖ్యమైనటువంటి విషయం. అన్నీ కూడా మన యొక్క ఆత్మ ప్రగతిలో భాగాలే. ఇదే కొందరికి చాలా కష్టమైన పని కావచ్చు. కొన్ని గట్టి దిమ్మల్లాంటి ఆత్మలు ఉంటాయి, అవి భౌతిక వాస్తవికతలో రాణిస్తాయి. అభౌతిక ప్రక్రియలో ఇమిడేందుకు కష్టపడతాయి. అయితే ఈ అన్ని సందర్భాలలోనూ ఒక లోతైన ఆధ్యాత్మికత లేదా మానసిక ప్రకరణాలు మాత్రం ఖండింపబడవు. మీ పాత జీవితపు ప్రియమిత్రులు ఎవరైతే ఈ పని చేయడానికి తగిన పరిస్థితిలో ఉన్నారో వారు తరచుగా మీ స్వప్నావస్థలో మీతో సందేశ ప్రక్రియలో ఉంటారు. మీ చేతనకు తెలియకుండానే ఆ సంబంధాలు అలా కొనసాగుతూనే ఉంటాయి. చూసారా, కొన్ని గట్టి దిమ్మల్లాంటి ఆత్మలు ఉంటాయి. అంటే ఏంటనమాట, దేనికి చెక్కు చెదరకుండా గట్టిగా స్టబ్బన్గా ఉంటారనమాట. అవి భౌతిక వాస్తవికతలో రాణిస్తాయి. సో ఎవరైతే బాగా గట్టిగా ఉంటారో వాళ్ళు కన్ఫర్మ్డ్గా ఒక ఆర్డరింగ్ పొజిషన్లో ఆజ్ఞాపించే స్థితిలో ఉంటారనమాట. అభౌతిక ప్రక్రియలో ఇమిడేందుకు కష్టపడతాయి. అంటే ఇదేంటి అంటే, మనము ఈ స్పిరిచువల్గా ఉండే స్టేట్కి రావడానికి అవి చాలా వ్యతిరేకంగా ఉంటాయి. అంటే ఇంతకుముందు ఒకసారి మనం చెప్పుకున్నాం ఏంటంటే, ఇప్పుడు నో గాడ్ లేడు, అనవసరంగా మీరు క్రియేట్ చేసుకున్నారు, కర్మలు లేవు, ఇప్పుడు ఉన్నది ఒకటే జీవితం, వెనకటి జన్మలు ముందర జన్మలు ఇదంతా సోది, నాకు చెప్పద్దు, ఇలా మాట్లాడతారు అనమాట. ఏంటంటే ప్రతిదీ నేను నా స్వయం శక్తితోటి సామర్థ్యంతో నేను సాధించుకుంటున్నాను, తెచ్చుకుంటున్నాను అంతే అని మాట్లాడడం అనేది ఒక స్టేజ్ ఉంటుంది. దాన్నే స్టబ్బర్న్ సోల్స్ అంటాం. అయితే ఆ జ్ఞానం అందలేదు కాబట్టి అవి అలా ఉంటాయి. అవి ఈ అభౌతిక ప్రక్రియలో ఇమ్మడడానికి కష్టపడతాయి. అయితే ఈ అన్ని సందర్భాల్లోనూ ఒక లోతైన ఆధ్యాత్మికత లేక మానసిక ప్రకరణలు మాత్రం ఖండింపబడవు. వాళ్ళ లోపల ఉండేటువంటి ఆధ్యాత్మిక అధ్యాయం ఏదైతే ఉందో, ఆ మానసిక ప్రకరణాలు లోపట ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏం కొట్టేయబడవు. అవి లోపట ఇంకా రిజర్వ్లో అలాగే ఉంటాయి. ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. వాడికి తెలియజెప్పడం కోసం అవి సహాయం చేస్తూ ఉంటాయి. అంటే ఏదో ఒక చిన్న దెబ్బ తగిలినప్పుడు లోపలికి వెళ్తాడు, ఓహో దేవుడా అని అప్పుడు అంటాడు, ఎక్కడున్నావు అని వెతుక్కుంటాడు. ఇలాంటివన్నీ సర్వసాధారణంగా చాలా మందికి జరుగుతాయి. మీ పాత జీవితపు ప్రియ మిత్రులు ఎవరైతే ఈ పని చేయడానికి తగిన పరిస్థితిలో ఉన్నారో వారు తరచుగా మీ స్వప్నావస్థలు మీతో సందేశ ప్రక్రియలో ఉంటారు. సో మనకి పాత జీవితంలో ఇప్పుడు మనం చెప్పాం ఎవరికో, బాబు ధ్యానం చేయరా అని చెప్తే వాడు ఇప్పుడు వెళ్ళా, కొన్ని రోజుల తర్వాత వాడు చెప్పాడు రా బాబు అప్పుడు వెళ్ళలేదు అంటాం, వాడు మన కల్లోకి వస్తాడు, వాడు ఎక్కడున్నాడా అని వెతుక్కుంటాం. ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాగే అంతేకాకుండా
వెనకటి జన్మలలో కూడా మనకి సహాయం చేసిన వాళ్ళు మనకిప్పుడు స్వప్నావస్థలో ధ్యానంలో కనిపించే అవకాశం ఉంది. వీరెవరు ఏంటి? అందుకనే ధ్యానంలో ఎరుక ఎరుక అనేది. ఎరుకతో ఉన్నప్పుడు మనకి నిద్రపోకుండా ఉండే స్థితిని తెచ్చుకోవడానికి తక్కువ ఆహారం, చాలా తక్కువ ఆహారము, శాకాహారము, చాలా తేలికైన ఆహారం తీసుకుంటూ మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ కనెక్షన్ జరిగి అక్కడవన్నీ కూడా క్లియర్ అవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనికి కావాల్సిందల్లా గట్టి సంకల్పం మాత్రమే. అది ఉంటే అదే చేయిస్తుంది. మీ చేతనకు తెలియకుండానే ఆ సంబంధాలు అలా కొనసాగుతూనే ఉంటాయి. సో ఇక్కడ పైన ఇక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్కి వితౌట్ అవర్ నాలెడ్జ్ అంటే ఇదే అనమాట. ఏంటో నాకు తెలియకుండానే ఇప్పుడు అలా జరిగిపోయింది అంటాం. దానికి కారణం ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క సంబంధ బాంధవ్యాల యొక్క అవస్థలు. అదే అచేతన అవస్థలో గతంలో మీకు తెలిసిన ఒకరు భౌతిక జీవితంలో పుట్టడం మీరు ఎరుగుదురు. మీ స్వప్నాలలో మీరు తరచుగా కలుసుకునే కొత్తవారు ప్రస్తుతం బతుకున్న మీ సమకాలీనులే. అయితే వారు మీ గత జీవితాలలో మీకు తెలిసిన వారై కూడా ఉండవచ్చు. అదే ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పింది కూడా. ఇప్పుడు కల్లో కనిపించే వాళ్ళు, భౌతిక జీవితంలో ఉన్నవాళ్ళు నిజానికి గత జీవితంలో కూడా మన తోటి వాళ్ళై ఉండొచ్చు. మనకి సహాయం చేయడానికి అప్పుడు కూడా సిద్ధంగా ఉంటే మనం తిరస్కరించి ఉండవచ్చు. అందుకని ఇప్పుడు మనకి స్వప్నాల్లో కానీ ధ్యానంలో కానీ కనబడటం జరుగుతుంది. మరికొన్ని సంబంధాలు ఏర్పడి విడిపోవటం జరుగుతుంది. ఉదాహరణకు ఏదైనా ఒక దత్త జీవితంలోని ఒక జతగాడు మీకు అంత గట్టి బంధం అతనితో లేకపోయినా అప్పటి సందిగ్ధ భావనల వల్ల ఈ పెళ్లి జరిగి ఉండవచ్చు. ఈ బంధపు ఎంపికలో ప్రేమ ఉండదు, అయితే తరువాత ప్రేమ పుట్టవచ్చు. అయితే కవలల మధ్య చాలా లోతైన కట్టిపడేసే మానసిక బంధం ఒకటి ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ బంధానికి పీడించే స్వభావం ఉంటుంది. నేను చెప్పేది అచ్చుగుద్దినట్టు పోలికలున్న కవలల గురించి మాత్రమే సుమా. చూడండి, ఒకళ్ళు ఏడిస్తే ఇంకొకళ్ళు ఏడవటం, ఒకళ్ళు నవ్వితే ఇంకొకళ్ళు నవ్వటం, ఒకళ్ళు బాధపడితే ఇంకొకళ్ళు బాధపడటం పూర్తిగా అచ్చుగుద్దినట్టు పోలికలున్న కవలల్లో బాగా జరుగుతుందని చెప్తున్నారు. అలాగే మానసికమైనటువంటి భావాలు కూడా వాళ్ళకు ఉంటాయి. అంతేకాకుండా ఒకరినొకరు పీడించే స్వభావం కూడా కలిగి ఉంటుందట. అక్కడ ఎంత ప్రేమిస్తారో అంత బాధ పెట్టుకుంటారు. ఎందుకంటే కరెక్ట్ రెప్లికా కాబట్టి. ఖచ్చితంగా 100% 99% ఎక్కడో ఒక చిన్న తేడా ఉంటుంది తప్ప 99.9% ఆ ఇద్దరు ఒక్కలాగే ఉంటారు. కాబట్టి తనను తాను బాధ పెట్టుకున్నా, తనను తాను సంతోషం పెట్టుకున్నా అనేది ఎక్కువగా జరుగుతుంది అనమాట. కరెక్ట్ ప్రతిబింబం కాబట్టి. పునర్జన్మల గమ్యాలు తరచూ మారుతూ ఉంటాయి. వ్యక్తిత్వాలు ఉపయోగించే పనిముట్లే పునర్జన్మ అని నొక్కి చెబుతున్నాను. సో మన వ్యక్తిత్వాలు ఉపయోగించే పనిముట్లు అంటే ఇక్కడ పనిముట్లు అంటే ఇన్స్ట్రుమెంట్స్ అని కాదు. మనం ఉపయోగించేటువంటి ఆలోచనలు, పెట్టుకున్నటువంటి లక్ష్యాలు అవన్నీ కూడా మన పనిముట్లే. అవి పునర్జన్మ అని నొక్కి చెప్తున్నాను. మనం ఏవైతే పెట్టుకున్నామో అవే మనకి తిరిగి పునర్జన్మను తీసుకొస్తాయి అన్నమాట. ప్రతి వారు దానిని వారికి తోచిన విధంగా ఉపయోగిస్తారు. కొందరు స్త్రీ అస్తిత్వాలలో, కొందరు పురుష అస్తిత్వాలలో ఆనందం అనుభవిస్తూ ఉంటారు. నిజానికి రెంటిని తప్పక అనుభవించాల్సి ఉన్నా ఎంపికకు అవకాశం ఉంటుంది. కొన్ని వ్యక్తిత్వాలకు కొన్ని మార్గాలలో ప్రయాణం కష్టం. వారే మరికొన్ని మార్గాల్లో చాలా సుఖవంతంగా ప్రగతి సాధిస్తారు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి మన సైన్స్ సాధించిన ప్రగతిలో ఆడవాళ్ళు మగవాళ్ళుగా మార్పు చెందడం, మగవాళ్ళు ఆడవాళ్ళుగా మార్పు చెందడం, పిల్లల్ని కనడం, ఇలాంటి అనుభవాలను కూడా ఇప్పుడు సైన్స్ ద్వారా వాళ్ళు పొందుతున్నారు. అంటే స్పిరిచువల్ గా ఎంతో ఎదిగితే తప్ప అసలు ఆ అవయవ మార్పిడి జరిపి ఆ గర్భసంచి ధారణ జరిగి మళ్ళీ తిరిగి ఆ కోరిక మిగిలి ఉంటే ఈ జన్మలోనే తీర్చేసుకొని రెండిటి జన్మల స్త్రీ యొక్క అస్తిత్వాన్ని, పురుష అస్తిత్వాన్ని ఈ జన్మలోనే వాళ్ళు పూర్తిగా తెలుసుకొని వదిలేయడానికి సిద్ధపడ్డటువంటి గ్రేట్ సోల్స్ అనమాట. అలా రకరకాలుగా మనం పరివర్తితం చేసుకోవడం జరుగుతుంది. ఏదైనా మనతో ఆడుకునేటువంటి గొప్ప ఆట ఈ జీవితం అనేది బాగా ఎరుకలో ఉంటే గనక ఈ ఆటని మనం చూస్తూ ఉండటం జరగాలి. మనం చేస్తుండటం కాదు. మన ద్వారా జరుగుతున్న దాన్ని మనం చూస్తూ ఉండటం జరిగితే జరగాల్సిందే జరుగుతుంది. నేను జరపకుండా నా లోపల ఉన్నటువంటి ఆ యొక్క జరపదగిన భాగం ఏదైతే ఉందో, సహాయం చేయడానికి తగిన పెద్ద భాగం, నాకు తెలియని భాగం, నా ఈ చేతనకు ఎరుకలో లేని భాగం ఏదైతే ఉందో అదే ఆ మూటే ఇదంతా జరుపుతోంది. దాన్ని ఎప్పుడు సవరించుకోవడానికి తగిన సహాయం కూడా పైకి ఆ లోపల నుంచే జరుగుతూ ఉంటుంది అనేది నా ఎరుకలో ఉండాలి. ముందు నిర్ణయించుకోవటంతో ప్రమేయం లేకుండా సవాళ్లు, పరిస్థితుల ఎంపిక,
చేసుకునేవై ఉంటాయి. ఉదాహరణకు కొన్ని సమస్యలు చాలా అస్తిత్వాలలో వాయిదాలు వేయడం జరుగుతుంది. కొన్ని వ్యక్తిత్వాలు బహుశా వరుసగా బాధాపూరిత అస్తిత్వాలతో అతిశయింపబడిన పరిస్థితులలో సైతం కష్టతరమైన సమస్యలను పరిష్కరించుకొని త్వరగా వదిలించుకోవాలని కోరుకోవచ్చు. మనకి గురుగారు కూడా చెప్పారు, పత్రిజీ కూడా, మీకు ఇప్పుడు కష్టాలు, బాధలు, రోగాలు ఏవైనా ధ్యానం చేస్తున్నా కూడా వస్తున్నాయి అంటే అవి పోతున్నాయి అని అర్థం. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, చాలా బాధాకరమైనటువంటి అనుభవాలు కానీ, లేకపోతే ఈవెన్ కలలో కూడా, ధ్యానంలో కూడా స్వప్నాలు, ఈ యొక్క సర్పాలు, పాములు లాంటివి రావడం, పెద్ద పుళ్ళు రావడం, అలా దృశ్యాల్లో కనపడితే కూడా అవన్నీ మన భయాన్ని, బాధల్ని తొలగించడానికి వచ్చాయని, ఇప్పుడు ప్రాక్టికల్గా బాధలు, రోగాలు, కష్టాలు వస్తున్నాయి అంటే మనకి వాటిని పరిష్కరించుకునే శక్తి వచ్చింది అని, వాటిని ఎలాగైనా సరే నేను పరిష్కరించాలి అని మనం తలుచుకుంటామన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు, ఒక పరీక్ష రాయడానికి వెళ్ళేటప్పుడు మనం ఎంత తయారైతే అన్ని మార్కులు ఎలాగైతే వస్తాయో, ఈ జీవితంలో అనే సమస్యలన్నిటికీ కూడా మనం తయారుగా సిద్ధంగా ఉండడమే. అందుకే పత్రిజీ ఒకసారి చెప్పారు, సార్ చాలా టెస్టులు వస్తున్నాయి, చక్కగా అవి పరిష్కరించబడుతున్నాయి అంటే, పెరుగుడు మాస్టర్స్ రా, మనకి టెస్టులు ఏంటి అన్నారు. నాకు అప్పుడు అర్థం కాల, తర్వాత అర్థమైంది, టెస్టులు కాదురా, అవి నువ్వు కోరుకున్న అనుభవాలు. ఆ అనుభవాలని నువ్వు చక్కగా పరిష్కరించే శక్తి నీకు వచ్చింది. పరీక్షలు అంటే టెన్షన్ ఉంటుంది, సో పరీక్ష కోసం చదవాల్సింది ఏం లేదు, అనుభవాలను గమనించు, వాటితోటి ఉండు, అవే పరిష్కరించబడతాయి. కాలమే పరిష్కరిస్తుంది అని అంటారు అందరూ. కాలం కాదు పరిష్కరించేది, ధ్యానము అని గుర్తుపెట్టుకోవాలి మనం. కాలం ఏం చేస్తుంది? కాలం సాక్షిగా ఉంటుంది. ధ్యానం ఏం చేస్తుంది? ధ్యానం పరిష్కరిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తూ పరిష్కరించడానికి సహాయం చేస్తుంది. సో కొన్ని వ్యక్తిత్వాలు అలా మరి వదిలించుకోవాలని కూడా, సమస్యలను పరిష్కరించుకొని త్వరగా వదిలించుకోవాలని కోరుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే నాకు చాలా బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి అనుకుంటే గనక వాటికి గట్టిగా థ్యాంక్స్ చెప్పుకొని ఆ పరిష్కరించుకునే శక్తి కోసం ధ్యానంలో కూర్చోండి. నెమ్మది స్వభావం కలిగిన కొందరు సమస్యలను ఒక్కొక్కటిగా తీసుకోవడం జరుగుతుంది. మధ్య మధ్య విశ్రాంతి తీసుకోవచ్చు, అయితే అవి చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి. ఉదాహరణకు, సమస్యారహితమైన, అద్భుతమైన, ఎంతో తృప్తినిచ్చే జీవితాన్ని ఒక సవాళ్లతో కూడిన జన్మకు ముందు జన్మగానో, లేదా ముందటి కష్టాలతో నిండిన జన్మానుభవానికి తనకు తానే ఇచ్చుకునే బహుమానంగానో ఎంపిక చేసుకోవచ్చు. సో ఇంత లెంగ్దీ వాక్యాలు ఇలాంటి పదాలతో చెప్పినప్పుడు ఏంటో చదువుతున్నారు, ఏంటో చెప్తున్నారు అన్నట్టు ఉంటుంది. దీన్ని వివరించినప్పుడు ఎంత బాగుంటుంది. ఎవరైతే భౌతిక మాధ్యమాన్ని బాగా సంతోషంగా అనుభవిస్తారో, దానిచే పీడింపబడరో, వారు చాలా బాగా రాణిస్తారు. దీని అంతటి సారాంశం ఇదే. అందుకే ఇక్కడ హైలైటెడ్ గా చెప్పబడింది, ఎవరైతే భౌతిక మాధ్యమాన్ని బాగా సంతోషంగా అనుభవిస్తారో. బాగున్నప్పుడు సంతోషంగా ఉంటాం, బాగలేనప్పుడు బాధపడతాం. అలా కాకుండా బాధను కూడా ఓకే, సంతోషంగా అనుభవించడం. సో దానిచే పీడింపబడరు, వారు చాలా బాగా రాణిస్తారు. వ్యక్తులు తమ వ్యక్తిత్వాలకు తగిన పునరావతరణ నియమాలనే స్వీకరిస్తారు. సో ఇప్పుడు మన వ్యక్తిత్వం ఎలా ఉంటే అంటే, మన ఆలోచన విధానం, వ్యక్తిత్వం అంటే టోటల్ పర్సనాలిటీ. సో మన పర్సనాలిటీలో ఉన్నటువంటి ఆలోచనల సమాహారము, అవగాహన విధానము ఏదైతే ఉందో అదే మళ్ళీ మన యొక్క తరువాతి జన్మకి ఆ నియమాలని పెట్టుకుంటుంది అది. సో ఇప్పుడు మనం అధ్యాయం 13లోకి వచ్చాం. పునరవతరణ స్వప్నాలు, మరి నేను మాటున ఉన్న స్త్రీ పురుషులు. ఇందులో పునరవతరణ గురించి, మన యొక్క కళల గురించి, ఈ యొక్క నేనుకు వెనుక ఉన్నటువంటి స్త్రీ పురుషుల గురించి స్పష్టంగా చెప్పబడుతుంది. లోగడ చెప్పిన విధంగా ప్రతి వ్యక్తి స్త్రీ పురుష జీవితాలు రెంటిని జీవిస్తుంటారు. అయితే నియమానుసారం దానికి చెందిన ఆ చేతన స్మృతి మాత్రం వారికి ఉండదు. వ్యక్తిలో తన ప్రస్తుతపు లింగానికి చెందిన అతి గుర్తింపును నివారించేందుకు పురుషుడిలో అయితే స్త్రీతత్వం ఉంటుంది. జంగ్ చెప్పిన యానిమాకు నిజమైన అర్థం పురుషునిలోని ఈ స్త్రీతత్వమే. సో ఈ జంగ్ కానీ యానిమా కానీ వాళ్ళు స్పిరిచువల్ సైంటిస్ట్ అనమాట. వాళ్ళు చెప్పిన నియమాల ప్రకారము పురుషుడిలో ఉండే స్త్రీతత్వము, స్త్రీలో ఉండే పురుషతత్వము చక్కగా సమంగా పనిచేయడం అనేది ఈ యొక్క ధ్యానం ద్వారా జరుగుతుంది. అయితే వీళ్ళు ఏ నియమాలు చెప్పారో చూద్దాం. పురుషునిలోని ఈ యానిమా అనేది లోపలి నేను పాలు పంచుకున్న గతంలోని స్త్రీ అస్తిత్వాల గుర్తింపు. ఆ యానిమా అనేది దానికి ఒక పేరు ఇచ్చారు. యానిమా అనే దానికి ఏంటంటే, ఒక పురుషుడిలో ఉండేటువంటి నేనులో పాలు పంచుకునేటువంటి గతంలోని స్త్రీ అస్తిత్వాల గుర్తింపు.
ఒక పురుషుల్లో మూటగట్టుకున్నటువంటి స్త్రీ తత్వాన్ని యానిమా అన్నారు. అలాగే వాటి అభౌతిక స్మృతే సుమ. అభౌతిక స్మృతి అంటే ఇక్కడ భౌతికంగా స్త్రీ రూపం లేదు కాబట్టి ఆ స్మృతి మాత్రమే యానిమ. యానిమా లోపలి ప్రస్తుతపు పురుషుని గతంలోని స్త్రీ చరిత్రలన్నీ ఉంటాయి. పురుషుని గతంలోని స్త్రీ చరిత్రలు, గతంలో ఆ పురుషుడు ఎన్ని స్త్రీ జన్మలు ఎత్తాడో దానికి సంబంధించిన చరిత్ర అంతా ఆ యానిమా అనే మూటలో ఉంటుంది. వ్యక్తిలో ఒక బహుమానంగా దాగి ఉన్న అన్ని స్త్రీ గుణాలకు చెందిన అంతర్బుద్ధి యొక్క అవగాహన అందులో ఉంటుంది. సో ఆ స్త్రీ జన్మని బహుమానంగా అతను పొందినటువంటి జన్మల్లో ఉన్నటువంటి ఆ గుణాలకు చెందినటువంటి అంతర్బుద్ధి అవగాహన కూడా అందులో ఉంటుంది అనమాట, ఆ జ్ఞాపకాలతో పాటుగా. అందువల్ల ఈ యానిమా అనేది ప్రస్తుతపు నేపథ్యం, పరిసరాలు, విద్య, అతని మీద రుద్దిన పురుష లక్షణాల వల్ల జరిగే పుంలింగపు అతి గుర్తింపును నివారించే ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది. నేను పురుషుణ్ణి అనే అహంకారం నుంచి, ఆ గుర్తింపు నుంచి బయటపడేసుకోవడానికి ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ యానిమా మూట ఏదైతే ఉందో, స్త్రీ లక్షణాలు, ఆ ప్రేమతత్వం ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది, దాని యొక్క తత్వం పనిచేస్తుంది. అందుకనే పత్రిజీ ఎంత మెలిక తిప్పి చాలా సింపుల్ గా చెప్పారు అంటే భలే. నేను ఇది క్లాసులో కూడా చెప్పేవాడిని బాగా. ఇప్పుడు ఇక్కడ చూస్తే మరి అది ఎంత లింక్ అయిందో చూడండి. ఏంటి అంటే నాకిప్పుడు అందరూ కూడా స్త్రీమూర్తులే కావాలి, మహిళా ధ్యాన చక్రాలే జరగాలి అన్నారు. మహిళా ధ్యాన చక్రాలు అనగానే పాపం ఈ స్త్రీమూర్తులు అంతా ఎగిరిగా అందేసి కష్టపడడానికి ముందుకు వచ్చేసారు, మమ్మల్నే కదా సార్ పిలుస్తున్నారు అని. నిజానికి అది కరెక్టే. అయినప్పటికీ ఆయన కోరుకున్నది ఏంటంటే ఈ స్త్రీల వెనక పురుషులు నిలబడాలి అన్నారు. మళ్ళీ చూడండి ఎంత గొప్పగా ఉంటుందంటే, ఇదంతా నేను చెప్పిందే క్లాసుల్లో చాలా సార్లు. ఇప్పుడు మీకు ఇక్కడ చెప్పాల్సిన పరిస్థితిని ఇక్కడ కల్పించారు సేత్ ద్వారా పత్రిజీ. ఏంటి అంటే ప్రతి పురుషుడిలో ఉన్న స్త్రీ ముందుకు రావాలి, ఆ పురుషుడు వెనక నిలబడాలి అని దాని అర్థం. అలాగే ప్రతి స్త్రీలో ఉన్నటువంటి మాతృత్వం ముందుకు రావాలి, వారిలో ఉన్న పురుషుడు వెనక నిలబడాలి. అంటే కేవలం మాతృస్వామ్య రాజ్యం రావాలి. అంటే మాతృస్వామ్య రాజ్యం అంటే చక్కటి ప్రేమ సామ్రాజ్యం రావాలి అని దాని అర్థం. ఇంతకంటే చెప్పడానికి ఇంకేముంటుంది? దీని గురించి మాట్లాడాలంటే కూడా 1 గంట 2 గంటలు మాట్లాడచ్చు. అందుకనే అలాంటి సింపుల్ గా చెప్పే శక్తిని ఆ ధ్యానం ద్వారా మాస్టర్స్ మనకి ఇస్తారన్నమాట. అందుకు వారికి నేను సదా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు అర్పించుకుంటాను. ఆత్మపరంగా నివారించే మరి ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఈ యానిమ వ్యక్తిగతంగానే కాకుండా సామూహికంగా కూడా నాగరికతా ప్రభావాన్ని చూపిస్తుంది. అదే సామూహికంగా నాగరికతా ప్రభావం చూపించడం కోసమే పత్రిజీ మనలో ఉన్నటువంటి స్త్రీమూర్తిని, మాతృత్వాన్ని ముందుకు తెచ్చుకోమని చెప్పారు. పురుషుడిలో ఉన్న స్త్రీ ముందుకు రావాలి, ఆ పురుషుడు వెనక నిలబడాలి. స్త్రీలో ఉన్నటువంటి స్త్రీ మాతృమూర్తి ముందుకు రావాలి, ఆ స్త్రీలో ఉన్న పురుషుడు వెనక నిలబడాలి. అంటే ఒకరికొకరి సహాయం చాలా అవసరం అక్కడ అని. అంతేగాని వెనక నిలబడాలంటే వెనకలైనా నిలబడమని కాదు, ఒకరికొకరు సపోర్టింగ్ గా ఉండి చక్కగా ఆత్మపరంగా పనిచేయాలని దాని యొక్క సారాంశం. ఇది దాడికి దిగే తత్వాలను శాంతింపజేయటమే కాకుండా కుటుంబ సంబంధాలలో, ఆడువారితో సందేశ ప్రక్రియల్లో వారధిగా పనిచేస్తుంది. అంతేగాక కళలు మరియు సంభాషణలకు కూడా వర్తింప చేయటం వల్ల తతిమా సందేశ ప్రక్రియలలోనూ వారధిగా ఉంటుంది. నిజానికి కళారూపాలు ఏవైతే ఉన్నాయో కళారూపాలని అందరూ ఇష్టపడతారు. ఆ కళల్లో ఉన్నటువంటి ఆ మాధుర్యం, అంటే ఇప్పుడు శిల్పకళ అది కంటికి ఇంపు, చిత్రకళ కంటికి ఇంపు, సంగీతం చెవులకు ఇంపు, ఇంద్రియాలని ఆనందింపచేసేటువంటివి కళలు. అయితే ఈ కళలకు అతీతమైనటువంటి, భావాతీతమైనటువంటి కళ ఏదైతే ఉందో అదే ఆత్మ సంగీత కళ. అందుకనే పరమహంస యోగానంద గారు కూడా ఒకసారి చెప్తారు, మీరు ఈ పైన ఉన్నటువంటి సంగీతాన్ని వింటూ వింటూ దానికి అతుక్కుపోకుండా, ఆహా ఊహలో పడిపోకుండా మీ అంతరంగ సంగీతాన్ని వినండి, మీ ఆత్మ యొక్క వేణునాదాన్ని వినండి అని చెప్పారు. అందుకే పత్రిజీ తన ఆత్మ యొక్క గానాన్ని ఆ వేణువు ద్వారా వినిపించారు మనకి. అలాగా మరి కాబట్టి పురుషుడు తరచుగా తనను తాను ఒక స్త్రీగా కలలు గంటాడు. అతని ఆ కలకనే పద్ధతి తన స్త్రీగా ఉన్నప్పటి తన సొంత పునరావతరణ నేపథ్యాన్ని తెలియజేస్తుంది. సో చూడండి, తను ఒక స్త్రీగా తనను తాను స్త్రీగా చూసుకుంటాడు. చాలా మంది పురుషులు చూసుకుంటారట కలలో. మగతనం, ఆడతనం అనేవి వ్యతిరేకాలు కావు,
అవి కలిసిపోయే ప్రవృత్తులు. స్త్రీ మతాధికారి, తల్లి యవ్వనంలో ఉన్న మంత్రగత్తె, భార్య మరియు జ్ఞానవంతమైన ముసలి స్త్రీ, వీరందరూ మూల రూపాలు. ఎందుకంటే వీరంతా వివిధ రకాల స్త్రీ గుణాలుగా చెప్పబడినా పురుషులు జీవించిన అనేక రకాల స్త్రీ జీవితాలకు సంకేతాత్మకంగా ప్రాతినిధ్యం వహించే వేర్ల లాంటి మూలకాలు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. ఏంటంటే నా పర్సనల్ లైఫ్లో నేను చూసింది, మా నాన్నగారు టీచరు, డాక్టరు. అయితే టీచర్గా ఆయన చెప్పేవి చాలా లోయర్ క్లాసెస్కే చదువు చెప్పేవారు. కానీ మరి వైద్యం చేసేటప్పుడు అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్ 3 కలిపి చేసేవారు. ఏది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇచ్చేవారు. నేను చాలా ఆశ్చర్యపోయేవాడిని. ఏంటి అసలు ఈ మనిషి చదువుకున్నది చాలా తక్కువ, ఈయన 3 రకాల మందులు ఇస్తారు, ఇటువైపు పిల్లలకి చదువు చెప్తారు, మరి ఏంటిది అసలు అని ఆశ్చర్యపోయేవాడిని. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే తను అంత జ్ఞానాన్ని ముందర జన్మలో కలిగి ఉన్నారు కనుక ఇప్పుడు ఆ సమిష్టిగా అన్నిటినీ ఉపయోగించేటువంటి కళ ఎప్పుడు ఏది ఇవ్వాలి అనే జ్ఞానం ఆయనకుందన్నమాట. అంచేత మనం దేన్ని చెడుగా ఆలోచించకూడదు. అలోపతికి మందులు ఇంత బాగా పనిచేస్తుంటే ఆయుర్వేదిక్ వాడతారేంటి వీళ్ళు, ఇంకా పాత మందులు వాడతారేంటి అని చాలా మంది అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. యాక్చువల్లీ స్పీకింగ్, నిజానికి అలోపతిక్ మందులు పని చేస్తాయి కానీ రోగాన్ని అణిచివేస్తాయి అని చాలా మందికి తెలియదు. ఎందుకంటే దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు ఉంటాయంటే అందులో అనేక రకాలైనటువంటి ఆల్కహాల్స్ కలపబడ్డాయి, యాసిడ్స్ కలపబడ్డాయి. అలాగే హోమియోపతిక్ మందులన్నీ ఆల్కహాలిక్ కంటెంట్తో కలిపి తయారు చేయబడ్డాయి. మరి ఆయుర్వేదిక్ నుంచే అన్నీ తీసుకున్నది ఆయుర్వేదం, చెట్ల మూలకాల విత్తనాలు, గింజలు, వేర్లు, వీటిలో నుంచి ఆకులు, పండ్లు, వాటిలో నుంచే తీసుకున్నారు. కానీ వాటిని మళ్ళా వేరే వాటితో కలపడం వల్ల వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. కాబట్టి ఆయుర్వేదం అన్నది దాంట్లో నుండి పేర్లోనే ఉంది, ఆయుహు ప్లస్ వేదము. ఆయుష్ను పెంచేటువంటి కాంతి శక్తి కలిగినదే ఆయుర్వేదము. అంటే ఏంటనమాట, మనం తినే ఆహారం కూడా నిజంగా సహజమైన ఆహారం తినాలి, ప్రకృతి సహజమైన ఆహారం తినాలి. మనం నిజానికి వండుకొని కూడా తినకూడదు, పచ్చివి పండువే తినాలి. సూర్యుడు అలా వండి వడ్డిస్తుంటే తీయ తీయగా కమ్మకమ్మగా, మనమేమో వాటిని మళ్ళీ తిరిగి ఉడికించి మనం ఉడికిపోతున్నాం. ఈ జ్ఞానాన్ని మనం పొందితే ప్రకృతికి దగ్గరగా వెళతాం. ధ్యానం అంటేనే ప్రకృతి సహజంగా జీవించడం, ప్రకృతికి దగ్గరగా ఉండడం. అలాగా మరి ఆ విషయాన్ని ఇక్కడ మనం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందన్నమాట, మనలో ఎన్నో రకాల వ్యక్తిత్వాల్ని మనం మూటగట్టుకొని ఆలోచనలు పెట్టుకొని పుట్టడం వలన మనం ఈ రకంగా ఆకర్షింపబడి అక్కడే ఆగిపోతున్నాం. ఆ జీవితాలు స్త్రీలు కూడా జీవించారనుకోండి, అయితే స్త్రీలకు వారి స్త్రీతత్వాన్ని గురించి గుర్తు చేయవలసిన పని లేదు. మళ్ళీ వారు కూడా వారి ప్రస్తుత లింగపు అతి గుర్తింపుకు లోను కానివ్వకుండా జంగ్ చెప్పే యానిమస్ అనేది ఒకటి ఉంటుంది. అదే స్త్రీలో దాగి ఉండే పురుషతత్వం. యానిమస్ అనేది పురుషతత్వం, ఇది స్త్రీలలో ఉంటుంది. చూడండి, పత్రిజీ ఏమో చాలా తేలిగ్గా చెప్పారు, ఇక్కడేమో సైంటిఫిక్ గా ప్రూవ్ చేసిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. అంతే తేడా. చాలా సింపుల్ గా ఉంటాయి పత్రిజీ చెప్పేవి, బట్ అంత లోతుగా అర్థం అవ్వవు. మనం పైనే చూస్తాం కాబట్టి, మనం ఇంకా లోపలికి వెళ్ళలేదు కాబట్టి, లోపలికి వెళితే చాలా ఆనందంగా ఉంటుంది. మనం ఆ స్త్రీ పురుష తత్వాలకు అతీతంగా ఆత్మస్థితిలో జీవించడం జరుగుతుంది. మరి అలాగే ఆ స్త్రీల నేనులు పాలు పంచుకునే పురుష జీవితాలు, ఒక కుర్రవాడు, ఒక మతాధికారి, ఒక కరుడు అడవి మనిషి మరియు జ్ఞానవంతమైన వృద్ధ పురుషుడు, ఇలా మరి ఆ స్త్రీల నేనుల్లో ఉన్నటువంటి పురుష జీవితాల గురించి చెప్తున్నారు. ఇలా రకరకాలుగా ఒక 4 చెప్పారు ఇక్కడ ఉదాహరణకి. అలాగే ఒక ప్రొఫెసర్ కావచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు. అలాగే స్త్రీలలో కూడా స్త్రీ సైంటిస్టులు కూడా ఇప్పుడు ఎందుకు వచ్చారు, నేను స్త్రీగా కూడా సైంటిస్ట్ గా పనిచేయాలి అని లాస్ట్ జన్మలో కోరుకోబట్టే, నేను డాక్టర్ గా పనిచేయాలి, నేను ఏరోప్లేన్ నడపాలి, స్త్రీ అయినా కూడా నడపాలి, స్త్రీ ఏదైనా చేయగలదని చూపించాలి అని లాస్ట్ జన్మలో బోర్డు అని ఫార్ములాలు పెట్టుకున్నందుకే ఇప్పుడు అలా పుట్టడం జరుగుతుంది అనమాట. ఈ నాటకం ఇలా జరుగుతుంది అనమాట. ఈ రకాలు ప్రస్తుతపు స్త్రీలు జీవించిన గత జన్మ పురుష. ఇప్పుడు నాకు ఒక ఆశ్చర్యకరమైన ఆలోచన వెంటనే వచ్చింది. ఏంటి అంటే ఇక్కడ, అవును ఇందాక చెప్పింది మళ్ళీ ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాడు పేదవాడిగా పుట్టాలని వాడు కోరుకున్నాడు, ఏంటి ఈ నాటకం జరగనియండి, వాడు చచ్చిపోవాలని కోరుకున్నాడు, జరగనియండి అని కాకుండా అక్కడ సహాయం చేయవలసిన అవసరం ఉంటే చేస్తూనే, ఎవరికి సహాయం చేస్తున్నాను నేను నాకే సహాయం చేస్తున్నాను. అది గత జన్మలో నా ఆలోచన కాబట్టి నేను ఇప్పుడు అక్కడ పుట్టాను, అది నా ప్రతిబింబమే, నేను నాకే సహాయం చేసుకుంటున్నాను
అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా, ఒక రోగిష్టి వాడికి చేసినా, ఒక పేదవాడికి చేసినా, ఒక బాధలో ఉన్నవాడికి చేసినా, దెబ్బ తగిలి ఎవరికి చేసినా నేను నేర్చుకోవడానికి, నేను నాకున్నటువంటి అసహ్యాలని, విసుగుల్ని, చికాకుల్ని అన్నిటినీ ప్రేమపూర్వకంగా కంప్లీట్ చేసుకోవడం కోసం నేను ఎన్నుకున్న ప్రతిబింబాలిది అనే ఎరుకను పొందడమే ది హైయెస్ట్ అనమాట. సో అలాగా ఈ రకాలు ప్రస్తుత స్త్రీలు జీవించిన గత జన్మ పురుష జీవితాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. కనుక స్త్రీలు వారి గతంలోని పురుష పునరావతరణ గురించి ఈ రకాల ప్రత్యక్షమయ్యే కళల అధ్యయనం ద్వారా, లేదా వేరే పురుషులు ప్రత్యక్షమయ్యే కళల అధ్యయనం ద్వారా బాగా తెలుసుకోగలుగుతారు. కళలు కళలు ఎందుకని అంటున్నారు? కళలు అంటే కళలు కళలు కాదు. ఇక్కడ కళలు అంటే అవి కలవి అంటే ఉన్నవి, మీ లోపల ఉన్నవి. కళలు అంటే మీరు కలిగి ఉన్నవి, మనం కలిగి ఉన్నవి, లోపల ఉన్నటువంటి లోతుగా ఉన్నటువంటి వాటిని బయటికి ధ్యానం ద్వారా తీసుకొని వాటి యొక్క గ్రహింపు శక్తిని అవగాహన చేసుకొని మనం ఇప్పుడు జీవించాలి అనేది ముఖ్యమైన విషయం అన్నమాట. యానిమస్ల ద్వారా ప్రస్తుత వ్యక్తిత్వాలు వ్యతిరేక లింగంగా ఉన్న గత అస్తిత్వాల నుండి వారి నేపథ్యాన్ని, అంతర్బుద్ధిని, జ్ఞానాన్ని లాక్కోగలుగుతారు. కొన్ని సందర్భాలలో, ఉదాహరణకు ఒక స్త్రీ కనుక తన స్త్రీ లక్షణాల అతిశయంతో హద్దు మీరటం జరిగితే ఆమెలోని యానిమస్ లేదా పురుషుడు ఆమెకు సహాయం కోసం స్వప్నానుభవాల జ్ఞానాన్ని ఒక వెల్లువలా ప్రసాదించడం జరుగుతుంది. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక స్త్రీ తల్లిగానో, లేకపోతే భార్యగానో, లేకపోతే బిడ్డగానో ఏదో ఒక స్థితిలో తన యొక్క ఆడతనానికి సంబంధించి ఒక అహంకారాన్ని కానీ, అధికారాన్ని కానీ ప్రకటించినప్పుడు జరిగే దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అలా ప్రకటించినప్పుడు ఏమవుతుందంటే, స్వప్నానుభవాల జ్ఞానము, ఆ యానిమస్ అంటే పురుషుడికి సంబంధించిన స్వప్నానుభవాల జ్ఞానం అనేది వెలువలా పొంగుతుంది అంటున్నారు. అంటే ఏంటంటే, ఇది ధ్యానంలో కూర్చోవడం కంటే కూడా కూర్చున్నప్పుడు వస్తాయి, కూర్చోక ముందు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏంటంటే, ఒక విశ్రాంతి సమయం ఇవ్వగానే ఆ విశ్రాంతి సమయంలో అరే నేను అనవసరంగా ఆధిక్యత ప్రదర్శించానే, నేను అలా చేసి ఉండాల్సింది కాదే, ఐ షుడ్ సే సారీ, నేను క్షమాపణ కోరుకోవాలి అనే ఆలోచన రావడమే అది ఒక పరివర్తనకి జరిగినటువంటి ధ్యానం అనమాట ఆ విశ్రాంతి సమయంలో. అందుకని ఎవరైనా ఏదైనా గొడవ జరిగినప్పుడు కాస్త అక్కడి నుంచి పక్కకి జరిగితే నేను అనవసరంగా కొట్లాడుతున్నాను అనే విషయాన్ని చాలా తొందరగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా అక్కడే ఉంటే దానికి తావు లేకుండా ఆ యొక్క పరిస్థితి అనేది విషమించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓ పక్క గదిలోకి వెళ్ళటమో, బయటికి వెళ్ళటమో చేసి అప్పుడు చేసినట్లయితే దానికి సంబంధించిన అవగాహన ఏర్పడడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అప్పుడు అది ఆ పురుష ప్రతిక్రియలతో అతిశయించిన స్త్రీ లక్షణాలను పరివారం చేస్తుంది. ఇదే పురుషులకి వర్తిస్తుంది. సో పురుషులకైనా స్త్రీలకైనా ఆ లోపల ఉన్నటువంటి పురుషుడికైతే స్త్రీతత్వము యానిమా, స్త్రీలకైతే యానిమస్ ఆ పురుషతత్వము సహాయం చేస్తాయి అన్నమాట. ఏ కారణం చేతైనా పురుష లక్షణాల అతిశయంలో హద్దు దాటితే యానిమా వెలుపలికి వచ్చి అంతర్బుద్ధి సామర్థ్యాలను వెల్లువెత్తించి ఆ అతిశయాన్ని రద్దుపరిచే పరిహార చర్యలను చేపడుతుంది. అదనమాట. మనకి ఆ క్షమాగుణాన్ని ఇస్తుంది. అంటే దానికి వ్యతిరేకమైనటువంటి ఆ ప్లేస్ లో నేనుంటే అదే నేనైతే అని మనం మాట్లాడుకోవడం, ఆలోచించడం జరుగుతుంది. అప్పుడు నేను అనవసరంగా బాధ పెట్టానే, అలా చేసి ఉండాల్సింది కాదు అని అనుకొని మళ్ళీ అదే పని చెయ్యం. అది ధ్యానం వల్ల జరిగేది. అదే ధ్యానం లేనప్పుడు, ఈ యొక్క ఎరుక లేనప్పుడు ఏం జరుగుతుంది? ఆ కాసేపు పక్కకి వెళ్ళినా మళ్ళీ తిరిగి నేనే రైటు, నాదే రైటు అనే దగ్గర వేలాడబడితే మళ్ళీ తిరిగి అదే జన్మని ఎన్నుకోవాల్సి వస్తుంది. యానిమస్లు అభౌతికంగా చాలా శక్తి దట్టించబడి ఉంటాయి అనుకోండి. సో ఆ లోపల ఉండేవి ఏదైతే ఉందో, ఆ స్త్రీతత్వం, పురుషతత్వం లోపల మూటగట్టుకుని ఏదైతే ఉందో అది చాలా శక్తివంతంగా ఉంటుంది లోపల. ఈ అభౌతిక దట్టింపు లోపలి ఆకర్షణ అనేది ఈ ఆకృతి దాల్చిన ఇతర లింగ లక్షణాలే న్యాయసమ్మతమైన తమ లోపలి గుర్తింపుగా అనుకోవటం ఫలితమే సుమా. సో ఎప్పుడైతే మనం ఆ లోపటి దాన్ని గుర్తిస్తామో దాని ఫలితంగానే అది ఎక్కువగా పనిచేస్తున్నది మనకి ఈ యొక్క పైకి ఎరుకలోకి వస్తుంది అనమాట. అయితే వాటి అభౌతికతలో వాస్తవికత ఉండటమే కాదు, లోపలి నేను జన్యువులలో ప్రహేళిక, పజిల్ గా ఉంచబడిన సమాచారం, అదొక పజిల్ లాగా, అంటే అంతుబట్టని విధంగా దాంట్లో దట్టించబడి ఉంది. అదే ఒక పాత అభౌతిక సంఘటనల జన్యు స్మృతి, మన యొక్క జీన్స్ సంబంధించిన స్మృతి అనమాట. అది శరీరాన్ని తయారు చేసే కణాల జన్యు స్మృతిలో సైతం
ఆ అభౌతిక దట్టింపు, లోపలి ఆకర్షణలు పొదగబడి ఉంటాయి. అరే వీడికి జీన్స్ లోనే ఉందిరా అని మనం అంటూ ఉంటాం, జీన్స్ లోనే వచ్చింది అని. సో ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఆ జీన్స్ లోనే దట్టింపబడి ఉంటాయి బాగా. ప్రతి లోపలి నేను ఒక కొత్త శరీరాన్ని తొడుగుకొని దాని మొత్తం జన్యుపూరిత వేషంపై దానిలోని జన్యువులు పాలు పంచుకున్న భౌతిక ఆకృత స్మృతిని రుద్దటం జరుగుతుంది. అయితే ప్రస్తుత లక్షణాలు సాధారణంగా పాత వాటిని కమ్మేస్తాయి. సో పాత వాటిని కమ్మేయటం వల్ల అవి తొందరగా బయటికి రావు. ఎందుకంటే ప్రస్తుతం ఫస్ట్ దిస్ ఈగో, ఈ అహంకారం, అహం పనిచేస్తూ ఉంటుంది, ఈ నేను ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది, వాటిని కమ్మేస్తూ ఉంటుంది. అవి అధికారం చలాయించే ప్రముఖమైనవిగా ఉంటాయి. తదిమా లక్షణాలు ఉంటాయి కానీ నిద్రాణంగా ఆసరణలోనే ఇమడిపోయి ఉంటాయి. కాబట్టి మీ ప్రస్తుత శరీరపు భౌతిక సరళి మీ పాత నేనుల భౌతిక ఆకృతుల, వాటి బలాల, బలహీనతల జన్యు స్మృతే అవుతుంది. సో లోపల మూటగట్టుకుని ఉన్న యొక్క బలాల యొక్క, బలహీనతల యొక్క జన్యు స్మృతికి సంబంధించిన యాక్షన్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్ని. సో జీన్స్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది అన్నమాట. సో వాటిని మనం బాగా స్టడీ చేసి ఆ జీన్స్ సైతం ఎలా పరివర్తితం చేసుకోవాలో తెలుసుకుంటాం అనమాట. నేను సాధ్యమైనంత సరళంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ ఎంతమంది కష్టపడుతున్నారో నాకు తెలియదు, ఆయన అయితే మాత్రం చాలా సరళంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను అంటున్నారు. మరి ఈ మాధవరావు ద్వారా కూడా ఎంతవరకు మీకు సరళీకృతం చేస్తున్నారో మీ మాటల్లో తర్వాత వింటాను. ప్రస్తుతం మీ శరీరంలో కనిపించని ఎన్నో పొరలు ఉన్నాయి. అన్నిటికన్నా పై పొర మీ ప్రస్తుత శరీరానికి ప్రతినిధి అనుకోండి. దీని లోపలి చిక్కుకుపోయి ఎన్నో కనిపించని పొరలు, నీడ లాంటి గుప్తంగా ఉన్న పొరలు మీ వ్యక్తిత్వానికి చెందిన మీ పాత భౌతిక ప్రతిబింబాలకు ప్రాతినిధ్యం వహించేవిగా ఉన్నాయి. పొరలు అంటే మనం ఇక్కడ ఒక ఉల్లిపాయని చూడొచ్చు. ఉల్లిపాయలో పొరలు అన్నిట్లో లక్షణాలు ఉన్నప్పటికీ, ఒకదానికొకటికి అతుక్కొని ఉన్నప్పటికీ మళ్ళీ వేరుగా ఉన్నాయి. అలాగే ఈ మనసులు కూడా ఎన్నో పొరలని కలిగి ఉంటాయి. అన్ని చూడడానికి ఒకేలా ఉన్న వాటి యొక్క నేను అనేది అతుక్కోకుండానే ఉంది. సో దేని యొక్క అస్తిత్వం దానికి ఉంటుంది, దేని ఆలోచనలు, దాని యొక్క శక్తి స్థాయి దానికి ఉంటుంది అన్నమాట. నిజానికి చెప్పాలంటే అవి చలామణిలో లేకుండా అలా ఉంచబడ్డాయి. అవి ప్రస్తుత శరీర పరమాణు నిర్మాణానికి విద్యుత్ అయస్కాంత శక్తితో అనుసంధానింపబడ్డాయి. మీరు వాటిని దృష్టి కేంద్రీకృతం చేయలేని వాటిగా అనుకుంటారు. అయితే అవి మీ అభౌతిక వారసత్వంలో భాగాలే. సో మనలో ఉన్నటువంటి అభౌతిక అంటే భౌతికంగా లేకుండా మనలో ఉన్నటువంటిది, అంటే మనకు కనిపించకుండా. తరచుగా మీరు ఒక ప్రస్తుతపు బలహీనతను పరిహరించుకుందుకు మునుపటి శరీరానికి సంబంధించిన ఒక బలాన్ని సహాయంగా పీల్చుకోగలరు. సో ఇప్పుడు మనకు బలహీనత ఉంది, ఆ బలహీనతని అధిగమించడానికి గత జన్మలో ఉన్న బలాన్ని మనం పీల్చుకోవడం అనేది ఇక్కడి నుంచి జరుగుతుంది అనమాట. అందుకని ఇంత క్లియర్ గా చెప్తున్నారు. సో ఇప్పుడు మనకి ఏదైనా బలహీనత ఉంది అంటే, నిజంగా ఏవైనా కొన్ని బలహీనతలు ఉన్నాయి అంటే దానికి సంబంధించిన బలం పుంజుకునే శక్తి మన లోపలే ఉంది. అంటే అర్థం ఏంటి? మనకి ఏదైనా రోగం వచ్చింది అంటే దాన్ని నయం చేసుకునే శక్తి కూడా మనలోనే ఉంది. అలాగే మనకేదైనా కోపం వచ్చింది అంటే దాన్ని తగ్గించుకునే శక్తి, అలాగే విసుగు, అసహ్యము, ఏ భావాలైతే నెగిటివ్ ఉన్నాయో వాటన్నిటినీ చక్కగా పరివర్తితం చేసుకునేటువంటి శక్తి మన లోపల ఉన్నటువంటి పొరల్లోనే ఉంది, ఆ మూటలోనే ఉంది. మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు, చేయకపోయినా అవి సహాయం చేస్తాయి. ఈ పై నేను దాన్ని ఆటంకపరుస్తున్నప్పుడు, కమ్మేసి ఉన్నప్పుడు అది తీసుకోవడానికి కష్టం అవుతుంది. ఎప్పుడైతే మనం వాటికి ఈ పై నేను అనేది సరెండర్ అవుతుందో అదే ధ్యానంలో జరిగేది. అందుకే కూర్చోవాలి అనేది. మనం ఎప్పుడైతే ఇన్నర్కి సరెండర్ అవుతామో ఆ పొరల్లో ఉన్నటువంటి శక్తి మనకి పైకి సహాయం చేస్తాయి అన్నమాట, ఆటోమేటిక్ గా మనం అంగీకరించినట్టు. మీ శరీరం మీ ప్రస్తుత జీవితంలో తన వ్యక్తిత్వం ఇంతకు ముందటి పునరవతరణలలో ధరించిన శరీరాల తాలూకు స్మృతులను చెరిగిపోకుండా భౌతికంగా కూడా కలిగి ఉంటుంది. సో భౌతిక స్థితిలో కూడా ఆ యొక్క శక్తిని అది కలిగి ఉంటుంది కాబట్టి ఈ భౌతికతకి ఆ లోపల నుంచి సహాయం చేస్తుంది అన్నమాట. సో యానిమస్లు ఈ లోపలి శారీరక ప్రతిబింబాలతో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. ఈ ప్రతిబింబాలు అధిక అభౌతిక శక్తితో దట్టింపబడి ఉంటాయి. ఇవి కలలోనూ ప్రత్యక్షమవుతాయి. ఈ ప్రస్తుతపు భౌతిక శరీరంతోనే మిమ్మల్ని మీరు అతిగా గుర్తించుకోకుండా నివారించేందుకు గుర్తు చేసేవిగా, పరిహరించేవిగా పనిచేస్తాయి. ధ్యానం చేసే వాళ్ళకి కళలు రావు కాదు, ఎక్కువగా కళలు రావాలి, వస్తాయి.
ఆ కళల ద్వారా ఏం జరుగుతుందంటే లోపల ఉన్నటువంటి ఆ అభౌతిక యానిమస్లు, యానిమా అయితే ఆడవాళ్ళకి, యానిమస్ అయితే మగవాళ్ళకి, ఆ మూట, ఇది పేరు కేవలం తెలియడానికి మనం చెప్పుకుంటున్నాం, పెట్టుకున్నదే. సో దాని లోపటి నుంచి ఆ శక్తి అనేది వాళ్ళకి, ఆ దట్టింపబడి ఉన్నటువంటి ఆ యొక్క శక్తి యొక్క సహాయము జరుగుతుందని అర్థం. కళల ద్వారా కళలు అంటే అనుభవాలు, ధ్యానంలో వచ్చిన, నిద్రలో మామూలు నిద్రలో వచ్చిన. అయితే నిద్రలో వచ్చే కళలకైతే ఎరుక ఉండదు కాబట్టి ఆ శక్తి దట్టింపబడే విధానము, అందింపబడే సహాయము మన ఎరుకలోకి రాదు, అది కళ అని కొట్టేయడం జరుగుతుంది. అదే ధ్యానంలో వచ్చేదైతే గనక ఇప్పుడు మనం తెలుసుకున్నాం కాబట్టి ధ్యానం ద్వారా వచ్చే అనుభవాలతోటి మనము ఆ శక్తిని ఉపయోగించుకుంటున్నాము అనేటువంటి అర్థం మనకి ఇప్పుడు లభిస్తుంది. సో మీ ప్రస్తుతపు భౌతిక శరీరంతోనే మిమ్మల్ని మీరు అతిగా గుర్తించుకోకుండా నివారించేందుకు గుర్తు చేసేవిగా, పరిహరించేవిగా పనిచేస్తాయి. ఎంత బాగా చెప్తున్నారో చూడండి. ఈ నేను అనేది, నేను ఈ శరీరము ఇదే అనే దానిని గనక మనం ఎక్కువగా గుర్తించకుండా ఉంటే అప్పుడు ఆ లోపలివి మనకి గుర్తు చేసేవిగా, వేటినైతే వదిలేయాలో వాటిని వదిలేసే వాటిగా పని చేయడానికి బాగా అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. అవి ఆడ మగ రెండును. మీరు జబ్బు పడ్డప్పుడు తరచుగా మీ కలలో చాలా ఆరోగ్యంగా ఉన్న మరొకరుగా ఉన్న అనుభవాన్ని పొందుతారు. సాధారణంగా అలాంటి కళ ఒక పార్శ్వం మాత్రమే. అందువల్ల ఈ అనుభవాలు కళలలో ప్రతిబింబించడమే కాకుండా ఇతర పొరల ప్రక్రియలలోనూ పాలు పంచుకోవడం జరుగుతుంది. మరి ప్రస్తుతపు నేను అనే ఈ వస్త్రం పునరావతరణ గతాలతో నేయబడింది. చూడండి, ఈ నేను అనేది ఒక వస్త్రం, అంటే ఈ శరీరం ఒక బట్ట లాంటిది అని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం, ఈ వస్త్రాన్ని వదిలేసి వెళ్తాము అని. అలాగే అయితే దేంతో తయారైంది ఇది మొత్తము? మనకు ఇంతకు ముందున్నటువంటి పునరావతరణల గతాలతో నేయబడింది, ఆ దారాలతో. వీటి నుండి తన సొంత వ్యక్తిత్వపు ఖాతాలోంచే లక్షణాలను, ప్రక్రియలను, అంతర్దృష్టిని ఈ ప్రస్తుతపు నేను ఎరుక లేకుండానే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ నేనుకు, ఇప్పుడు బయటకు వచ్చిన నేనుకి ఎరుక లేకుండానే ఇవన్నీ గతాలతో కలిసి నేత నేసుకొని వచ్చినటువంటి వస్త్రం ఇది. ఎంత గొప్పగా ఉంది అసలు. దీన్ని మామూలు శరీరంగా చూస్తున్నాం మనం, ఇందులో ఎంత మూట ఉంది, ఎలా నేసుకొని ఎలా తయారు చేసుకొని వచ్చాం. ఉదాహరణకి మనం బాగా అర్థమయ్యే అందమైనటువంటి ఒక విషయం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఏంటంటే రంగు, శరీరానికి సంబంధించిన రంగు, అవయవాల పొందిక, అందము ఏదైతే ఉందో ఇదంతా మనం ఎలా తయారు చేసుకున్నాం? చిచి, ఇంత అసహ్యంగా తయారు చేసుకున్నానా నేను నన్ను అని అనుకుంటామా? లేకపోతే ఇంత అందంగా తయారు చేసుకున్నామా అనుకుంటామా? అబ్బా వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు అని వాళ్ళని పొగుడతామా? అంటే శరీరానికి అతుక్కోకండి రా అని ఎందుకు చెప్పారంటే, ధ్యానంలో ఈ శరీరం బాబు, నువ్వు ఇంతకు ముందు ఎన్నో ఫార్ములాలు వేసి తయారు చేసుకొని తెచ్చుకున్నావు కెమిస్ట్రీ తోటి. సో ఈ ఫిజిక్స్ అంతా నీ ఆలోచన కెమిస్ట్రీతో వచ్చింది నాయన. నువ్వు ఇప్పుడు దయచేసి దాన్ని వదిలేసి నువ్వు కేవలం ఆత్మ పదార్థం అనే ఎరుకలో ఉండు, అందరూ అదే అయి ఉన్నారు అనే ఎరుకలో ఉండు అని ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించడం జరిగింది. సో ఈ ప్రస్తుతపు నేను ఎరుక లేకుండానే మనం ఈ శరీరాన్ని తెచ్చుకున్నాం కాబట్టి అనుభవించు రాజా. పాత జీవితం స్మృతులు తరచుగా పైకి తేలుతూ ఉంటాయి, ఇప్పుడు వస్తూ ఉంటాయి, కానీ అవి అలా గుర్తింపబడవు. అవి అలాంటివి, పాత జీవితాలవి అని మనం గుర్తించము. ఎందుకంటే అవి భ్రాంతికారక రూపాలలో ప్రత్యక్షం అవుతాయి, లేదా కళా సృష్టిలో ప్రకాశిస్తాయి. ఇప్పుడు నువ్వు గొప్ప లాయరు కావచ్చు, గొప్ప డాక్టర్ కావచ్చు, గొప్ప కవి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా ప్రొఫెసర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ అవన్నీ ఇంతకు ముందు ఉన్నవే అనే సంగతి నీకు తెలియదు. అందువల్ల ఇప్పుడు నేను గ్రేటు, లేకపోతే నేను వీకు, నేను వేస్ట్, ఇలా రకరకాలుగా నిర్ణయించుకుంటున్నావు. దీనికంతా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆఫ్ ద పాస్ట్ లైఫ్స్ అనమాట. సో ఉదాహరణకు చారిత్రక విషయాలు రాసే చాలా మంది రచయితలు ఆయా సమయాలలోని వారి ప్రత్యక్ష అనుభవాన్ని రాయటం జరుగుతుంది. ప్రస్తుతపు నేనుకు, అచేతనకు మధ్య గల పనికి, సత్సంబంధానికి ఈ ఉదాహరణలు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఆ సత్సంబంధమే ప్రస్తుతపు జీవితాన్ని సంపన్నం చేసేలాగా ఈ జ్ఞాపకాలను ఉపరితలానికి తీసుకొస్తుంది. తరచుగా కాక ఈ ఎరుకకు కొంచెం దిగువన వ్యక్తి తనకు లభించిన అధికారిక విషయం పుట్టిన చోటు గ్రహించగలుగుతాడు. సో కాబట్టి మామూలుగా ఇక్కడ చారిత్రక విషయాలు రాసేవాళ్ళు చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళకి ప్రత్యక్ష అనుభవాన్ని రాయటం జరుగుతుంది. ఇక్కడ చూసింది, చదివింది, విన్నది కలిపి చరిత్రలు తయారు చేస్తుంటారు. కానీ ప్రస్తుతపు నేనుకు, అచేతనకు మధ్య గల పనికి, సత్సంబంధానికి ఉదాహరణలు ప్రాతినిధ్యం వహిస్తాయి. సో మనం గనక మన అచేతన స్థితిని గనక గమనించినట్టయితే
దానికి ప్రాతినిధ్యం వహిస్తాయి అసలు చరిత్ర సంబంధాలన్నీ. ఆ సంబంధమే ప్రస్తుత జీవితాన్ని సంపన్నం చేసేలాగా ఈ జ్ఞాపకాలను ఉపరితలానికి తీసుకొస్తుంది. మనలో ఉన్నటువంటి జ్ఞాపకాలని, మన చరిత్రని మన జ్ఞాపకం తీసుకొస్తుంది సంబంధం వల్లనే. తరచుగా కాక ఆ ఎరుకకు కొంచెం దిగువన వ్యక్తి తనకు లభించిన అధికారిక విషయం పుట్టిన చోటు గ్రహించగలుగుతాడు. సో ఈ ఎరుకకు సంబంధించినటువంటి ఆ చోటుని తరచుగా గుర్తించలేరు. చాలా రేర్ గా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది, ఆ వ్యక్తిని గుర్తించడం జరుగుతుంది. అలాగే కళల్లోనేమో ఈ పునరావతరణ విషయం అంతా సర్వసాధారణంగా ఒక నాటకపు మూసలోకి పోయబడటం జరుగుతుంది. వీటన్నిటి వెనుక యానిమసులు కలిసే పనిచేస్తుంటాయి. వ్యతిరేకాలుగా సృజనాత్మకతల ఊటకు ప్రాతినిధ్యం వహిస్తుంది. సో ఆ యానిమస్లు ఏం చేస్తాయి, మనలో ఉన్నటువంటి క్రియేటివ్ పవర్ కి సహాయం చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు లోపటి నుంచి ధ్యానంలో కూర్చున్నప్పుడు మరి ఇంకా ధ్యానం ద్వారా సాధించిన శక్తితోటి ఇంకా బాగా అవి చైతన్యవంతమైనటువంటి స్థితిలో పనిచేయడం జరుగుతుంది. యానిమ ప్రారంభానికి కావలసిన లోపలితనం అంటే ఆలోచనామగ్నమైన శ్రద్ధాపూర్వకమైన అంతర్బుద్ధి గల లోపలికి త్రిప్పగల లక్షణాలకు మరి సృజనాత్మకంగా జనించే అంతర్దృష్టికి ప్రాతినిధ్యం వహిస్తుంది. చూడండి, యానిమా ప్రారంభానికి కావలసిన లోపలితనం అంటే ఆలోచనామగ్నమైన శ్రద్ధాపూర్వకమైన అంతర్బుద్ధి గల మన లోపలికి తిప్పగల లక్షణాలకు మరి సృజనాత్మకంగా జనించే అంతర్దృష్టికి ప్రాతినిధ్యం వహిస్తుంది. యానిమా ఆడవాళ్ళకైతే యానిమా, మగవారికైతే యానిమస్. అది ప్రాతినిధ్యం వహించి మన్ని ఆ అంతర్జ్ఞానాన్ని అందుకోవటానికి, అంతర్బుద్ధితో పనిచేయడానికి సహాయం చేస్తుంది. కాబట్టి ఎంతగా మనం ధ్యానంలో కూర్చొని చక్కగా ఆ శక్తిని పొందాలి, ఎంత మౌనంలో ఉండాలి, ఎంత ఎరుకలో ఉండాలి. ధ్యానం, మౌనం, ఎరుక. సో మౌనం అంటే ఆలోచన రహిత స్థితి. ఈ పై నేనుతో, ఈ బుర్రతో, ఈ బుద్ధితో ఆలోచించకుండా లోపల నుంచి ఇన్నర్ వాయిస్ వినడానికి, ఆ క్లార్వాయన్స్ పొందడానికి సరెండర్ అయ్యి లోపలికి ఉన్నప్పుడు, ఆ ఎరుకతో ఉన్నప్పుడు చక్కగా ఆ యొక్క యానిమా గాని యానిమస్ గాని మనకు సహాయం చేయడం జరుగుతుంది అన్నమాట. సో 183వ పేజీలోకి వచ్చాం. సో ఈ రోజుకి ఇక్కడ స్వస్తి. మరొక 15 నిమిషాలు ఉంది. ఈ 15 నిమిషాలు కూడా మీరంతా చాలా హాయిగా షేర్ చేసుకోవచ్చు.